ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. నమస్తే ఓఎన్ఆర్ గారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు వి ప్రకాష్ గారు, భారీ నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు. అలాగే అనేక కీలక అంశాలపై కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఘోష్ కమిషన్ నివేదికపై ఇప్పటికే అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన ప్రకాష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్తే. రాజు గారు. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం నిన్న అసెంబ్లీ వేదికగా ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదికను పెట్టారు. అయితే బీఆర్ఎస్ ఈ నివేదిక అంతా కూడా తప్పుల తడక, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాలరాయాలనే కుట్ర చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించట్లేదు. తెలంగాణ రైతుల హక్కులను, తెలంగాణలో రైతులకు గోదావరి జలాలపై ఉన్న హక్కులను శాశ్వతంగా కాలరాసే కుట్ర చేస్తున్నారని కూడా కుండబద్దలు కొట్టిన అంశం కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిన్న అసెంబ్లీలో వచ్చిన ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదిక, జరిగిన చర్చను? నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చను ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చూశారు. దాదాపు అన్ని ఛానల్స్ కూడా లైవ్లో ఆ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశాయి. థ్యాంక్స్ టు ద రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. మనం చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రజల లోపల తన నిజ స్వరూపాన్ని నగ్నంగా బయట పెట్టుకున్నాడు. రాజు గారు, ఎవరన్నా ఒక అరగంట సమయం ఇచ్చిన తర్వాత 33 మంది అడ్డు తగులుతారా? 33 సార్లు. ముఖ్యమంత్రి కన్నా సోయి ఉండాలి, లెజిస్లేచర్ మినిస్టర్ కన్నా ఆ జ్ఞానం ఉండాలి. మాట్లాడే వాళ్ళంతా మినిస్టర్లే. మళ్ళా ఎక్సెప్ట్ ఒక పాల్వాయి హరీష్ కాగజ్నగర్ ఎమ్మెల్యే తప్ప 32 సార్లు అడ్డం తగిలిన వాళ్ళు మంత్రులు. మంత్రులకు నది ఎక్కడుందో తెలియదు, నీళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, ఏది ప్రాజెక్టో తెలియదు, ఏది బ్యారేజో తెలియదు. వాళ్ళకు అక్కసంత ఏంటంటే మేము 57 ఏళ్ళల్లో మేము కట్టలేనిది ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. 57 ఏళ్ళల్లో ఎక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం దాకా ఆ ఎల్లంపల్లి మొదలు పెట్టినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే కంప్లీట్ చేసింది. మేము ఒక్కడు కూడా కట్టలేదు. ఈయన 5 బ్యారేజీలు కట్టిండు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, సమ్మక్క, సీతారామ. అంటే 5 ఏళ్ళల్లో 5 బ్యారేజీలు కట్టిండు. వాళ్ళు 57 ఏళ్ళల్లో ఒక్క బ్యారేజ్ కట్టలేదు. తర్వాత గోదావరికి నీళ్లను ఉపయోగించుకోవడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రయత్నం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చారెడు నీళ్లు గోదావరిలోకి వెళ్ళి తీసి ఇవ్వలేదు. ఎందుకంటే పైన నీళ్లు లేవు. కేవలం శ్రీరామ్ సాగర్ పేరుతోని మనకు వెన్నుపోటు పొడిచి కట్టిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది 1963లో మొదలుపెట్టారు. అదేంటంటే 29 లక్షల ఎకరాలకు తెలంగాణలో 6 జిల్లాలలో, అప్పుడు 8 జిల్లాలే ఉండేది, ఖమ్మం, వరంగల్ జిల్లాలో భాగం. 6 జిల్లాలలో, ఒక్క మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్ప 6 జిల్లాలలో 29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును 5.5 లక్షల ఎకరాలకు కుదించి కట్టిండు బ్రహ్మానంద రెడ్డి, అప్పుడున్న నీలం సంజయ్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన వెంగళరావు కానీ వీళ్ళంతా కానీ. మళ్ళీ చెన్నారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టి, ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి, శ్రీరామ్ సాగర్ జరిగిన అన్యాయాన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని 16 లక్షలకు పెంచాడు. కానీ ఆయన 16 లక్షలకు పెంచితే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంజయ్య, భవనం వెంకటరాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎవ్వరు కూడా కనీసం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. గదే మొదట్లో 5.5 లక్షల ఎకరాలకు నిజామాబాద్, కరీంనగర్, కొంత ఆదిలాబాద్కి ఇచ్చిన నీళ్ళే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చేదాకా కూడా 16 లక్షల ఎకరాలు అనుకుంటే వరద కాలువకు ఒక్కనాడు ఒక్క చుక్క నీరు రాలే, వచ్చే అవకాశం కూడా లేకుండే. ఎందుకంటే పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు. రెండోది శ్రీరామ్ సాగర్ రెండో దశలో 4,40,000 ఎకరాలకు ఒక్క చుక్క నీరు ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాకనే ఇచ్చారు పునర్జీవ పథకం పెట్టి. మొదటి దశకు కూడా ఎన్నడూ కూడా ఎల్ఎండి దాకా కూడా నీళ్లు రాని పరిస్థితి. అంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు వచ్చాక ఆయన చేసిన ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ప్రాజెక్టులు అన్నింటినీ కూడా రీఇంజనీరింగ్ చేశాడో దానివల్ల ఎట్లా సాగునీరు అందిందనేది ప్రజలకు తెలుసు. అదే ఇప్పుడు వీళ్ళేమో ప్రాజెక్టులు కట్టారు, దశాబ్దాలైనా కూడా ప్రాజెక్టులు కట్టారు, కట్టేవాన్ని ఓర్వరు. ఇది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ నీళ్లు తీసుకొని పంటలు పండించుకున్న ప్రజలే కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. ఎక్కడో బెంగాల్లో ఉన్నాడో, బీహార్లో ఉన్నాడో వెన్నుపోటు పొడిస్తే ఆశ్చర్యం ఏముంటది రాజు గారు? ప్రజలకు సోయి రావాలి. ఇవాళ మనము ఇంత మంచిగా ప్రాజెక్టు కట్టిండు, మన జీవితంలో మన తాత కాలంలో కట్టలేదు, మన తండ్రి కాలంలో కట్టలేదు. నీళ్ళని చూస్తున్నాం తెలంగాణలో, ఎక్కడ చూసినా కూడా మనకి ఎంత నిండుగా కనబడతాయంటే అసలు ఎక్కడికి పో నీళ్లు. మొత్తం 10 సంవత్సరాల్లో మనం తెలంగాణ నిండు కుండలా మార్చినాం. ఇలా అక్కడ నరసింహారెడ్డి గారు ఉన్నారు, నల్గొండలో కానీ మహబూబ్ నగర్లో కానీ మండు టెండల్లో కూడా మే నెలలో వాగుళ్ళ నీళ్ళని ఎప్పుడన్నా చూసారా నల్గొండ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ?
వాగు ఎండిపోయారు అని పాట రాసిన గోరటెంకన్న వాగు నిండిపోయారా అని చెప్పి పాత పాటలన్నీ తిరిగి రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత అనుభవించిన తర్వాత కూడా తెలంగాణకి ఎందుకు ఈ కష్టాలు, ఒక మంచి పని చేసిన కేసీఆర్ గారికి ఎందుకు ఈ ఇబ్బందులు, ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజు గారు నిన్న 33 సార్లు అడ్డు తగులుతా ఉంటే రక్తం సలసల మరిగింది. నేను రాజకీయాల్లో యాక్టివ్గా లేను, ఏ పదవి ఆశించడం కాదు, కానీ ఈ తెలంగాణ కోసం నేను సర్వం వదిలిపెట్టి అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఒక పిచ్చం లాగా పనిచేశాం. 1200 మంది బలిదానాలు చేసుకున్నది ఈ దుర్మార్గుల కోసమా? నీళ్ళ కోసమే కదా. ఎస్ చాలా బాధాకరమైన అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా భావోద్వేగానికి కూడా ప్రకాష్ గారు గురవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. 6 దశాబ్దాల పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొన్న కష్టాలను కన్నీళ్లను తుడిచిన కేసీఆర్ గారిపై ఈ రకంగా బురద జల్లే ప్రయత్నం కావచ్చు, ఇమేజ్ను దెబ్బతీయాలనే ప్రయత్నం కావచ్చు, శాశ్వతంగా తెలంగాణ రైతుల హక్కులను కాలరాసే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే విధంగా వివరించడం అత్యంత బాధాకరం అని చెప్పేసి ప్రకాష్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చాలా ఆవేదనగా చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు మనం చూసినాం, వాస్తవానికి 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతు సుభిక్షంగా ఉన్న సందర్భం, 6 దశాబ్దాల పాటు రైతు కష్టాలు తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా వ్యవసాయాన్ని ఒక సంతోషంగా, వ్యవసాయ విప్లవానికి తెలంగాణ ఏ విధంగా నాంది పలికిందో కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం కూడా చూసింది. దేశానికి ఒక అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిన సందర్భం. ఈ సందర్భంగా నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కావచ్చు, కమిషన్కు సంబంధించిన నిన్న జరిగిన చర్చ కావచ్చు, ఓవరాల్గా అసెంబ్లీ జరిగిన తీరును మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? బేసికల్గా ఏంటంటే ఈ పీసీ జోషి గారు ఇచ్చిన కమిషన్ మొత్తమే తప్పనేది మొదటి నుంచి కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాని మీద న్యాయ పోరాటానికి కూడా మేము కోర్టుకు వెళ్ళాం. అది కాంగ్రెస్ కమిషన్ మాత్రమే, పీసీసీ కమిషన్ అని కూడా మేము చెప్పినాం. ఎందుకు అంటే దాంట్లో నిజాయితీ లేదు. వారి వ్యక్తిత్వం గురించి ఇక్కడ చర్చ కాదు. డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఆయన చేతిలో చేయబెట్టి రాపించినట్టుగా ఉంది ఆ కమిషన్. ఎందుకంటే మీరు పిలిచిన వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఎక్కడ లేవు, అన్ని డిస్టార్ట్ చేసి అబద్ధాలు రాసిండు ఆయన. కమిషనే అబద్ధాల పుట్ట దాంట్లో. కేటీఆర్ గారు అందుకే చెప్పినారు ఇది ట్రాష్ అంది, చెత్తబుట్టలు వేస్తున్నామని. దానికి పలు రకాల ఉదాహరణలు నిన్న హరీష్ రావు గారు చెప్పినారు. ఒకటి, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రాసిన దాంట్లో క్లియర్గా చెప్పినారు వాళ్ళు, మేడిగడ్డ నుంచి అక్కడికి పోవడానికి, ఎక్కడికి మిడ్ మానేరు పోవడానికి అడిగితే సాధ్యపడదని చెప్పినాం, కానీ మేడిగడ్డ ఇట్ ఈజ్ ఓకే అని చెప్పినామని దాన్ని కూడా తప్పు రాసినారు. అక్కడ లేని అన్ని అబద్ధాలు రాయటం. ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచిండ్రు, కేసీఆర్ గారిని పిలిచిండ్రు, వారి స్టేట్మెంట్ ఎక్కడనే తెలియదు. దానికి సంబంధించి వాటర్ అవైలబిలిటీ తుమ్మిడిహెట్టి దగ్గర లేదు, 165 TMC లేదు అనడానికి ఆ లెటర్ కిందనే విచ్ ఇంక్లూడ్స్ అప్పర్ రైట్ హ్యాండ్ ప్రకారం స్టేట్స్ 63 TMC వాడుకుంటే అన్న లెటర్ కూడా దాంట్లో పెట్టలేవారు. కాబట్టి ఘోష్ కమిషన్ అనేదే ఒక రాజకీయ కుట్రతోని, రాజకీయంగా ప్రేరేపితమై, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నదని నిన్న స్పష్టమైపోయింది. ఒక్క హరీష్ రావు గారు మాట్లాడితే మాకు ఇచ్చిందే 30 నిమిషాల టైం. అసలు ఆ 30 నిమిషాలకు ఏం శాస్త్రం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి పార్టీకి 30 నిమిషాలు అంటారు స్పీకర్ గారు. ప్రసాద్ కుమార్ గారు కూడా ఆలోచన చేయాలి. సంఖ్యను బట్టి ఇస్తారా, పార్టీని బట్టి ఇస్తారా? అంటే ఒక్క సభ్యుడిన్న సిపిఐకి 30 నిమిషాలే, 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 30 నిమిషాలే, 7 మంది ఉన్న ఎంఐఎంకి 30 నిమిషాలే, 8 మంది ఉన్న బీజేపీకి 30 నిమిషాలే. అసలు ఏమి రూల్స్, ఎక్కడ రూల్స్ ఇవి? అసెంబ్లీ జరిగిన తీరు తెన్నులు స్పీకర్ గారు పట్టించుకోరు, రూల్స్ ఫాలో గారు. ఇక మంత్రులు అయితే అసలు ఇష్టం వచ్చినట్టు మొదలే మొత్తం కూడా తయారైపోయి మాట్లాడే ముందే మనం మాట్లాడియొద్దు, బీఆర్ఎస్ నాయకుల్ని హరీష్ రావు గారిని మాట్లాడియొద్దు అనే ఉద్దేశంలో 30 నిమిషాలు టైం ఇస్తే 33 సార్లు లేచి, సీఎం కూడా లేచి మాట్లాడే అబద్ధాలని మాట్లాడుతుంటే రాజకీయ ఉపన్యాసాలు. ఘోష్ కమిషన్ అనేది మా దృష్టిలో ఒక చెత్త రిపోర్ట్. అది కాంగ్రెస్ పార్టీ దగ్గర కూర్చోబెట్టి, సీఎం ఆఫీసులో కూర్చోబెట్టి రాపించిన కమిషన్ అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. దానికి సంబంధించి ప్రజలకు కూడా నేను అర్థమైపోయింది. ఇది ఘోష్ కమిషన్ అనేది ఎలాంటి నిజాయితీతో జరిగిన చర్య కాదు. నిన్న జరిగింది అసెంబ్లీలో తీరు కూడా మనం చూస్తున్నాం. అంత నిజాయితీ ఉంటే అసలు మాట్లాడినియాలి కదా, ఎందుకు మాట్లాడినివ్వట్లేరు? అడ్డగోలుగా మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది ఏందండి, ఎంత అబద్ధం? జూపల్లి కృష్ణారావు గారు ఎంత అబద్ధము? తుమ్మల నాగేశ్వరరావు గారు అంతకుముందు మాట్లాడింది నేను లేననేది ఎంత అబద్ధం? క్యాబినెట్ అప్రూవల్ లేదు. మరి అది రికార్డు చేయాలి కదా ఘోష్ గారు. క్యాబినెట్ అప్రూవల్ చూపించి నిర్ణయం జరిగిందని నిన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు చూపించినారు కదా, అది ఎందుకు రికార్డు కాదు మీ దాంట్లో ఘోష్ గారు? ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక కుట్రపూరితమైన
కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా, ఎట్లనే చేసి బదనాం చేయాలని 1000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరాన్ని నువ్వు చేస్తే నువ్వు సూర్యుని మీద ఉమ్మేసినట్టే రేవంత్ రెడ్డి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే మేము చెప్పుడు కాదు, మీ సహపార్టీ ఎంఐఎం అక్బరుద్దీన్ మాట్లాడిన దాంట్లో లాస్ట్లో మాట్లాడిన దాంట్లో మీరు చూస్తే ఏమన్నారు, 1 ఎకరానికి కూడా నీళ్ళు వేయలేదని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నాకు ఇచ్చిన బుక్లో 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఉందని ఆయన బుక్ చూపించినాడు. ఈ ముఖం ఎడబెట్టుకుంటారు మీరు ఇచ్చిన బుక్లోనే 18 లక్షల ఎకరాలు ఉందని చెప్పండి. నోరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ ఇట్లా అబద్ధాలు టోటల్గా. ఆ ఘోష్ నివేదిక అనేది పెద్ద అబద్ధాలు పుట్ట. నిన్న మాట్లాడింది అయితే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు కాంపోనెంట్ వైజ్ మాట్లాడదామండి. ఇప్పుడు 2 విషయాలు నేను హరీష్ రావు గారు చెప్పిన ప్రజలకు కూడా తెలవాల్సింది. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టుల సమూహం. దాంట్లో 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 22 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 22 ఎత్తిపోతలు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 203 కిలోమీటర్ల టన్నెల్స్ నుంచే మీరు ఎల్లంపల్లి నుంచి పంపులు ఆన్ చేసి మిడ్మానేరుకు పోస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి? అది కాక 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది. ఇవన్నిటి సమూహం కాళేశ్వరం. మీరు వేసిన కమిషను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసిన కమిషను 3 బ్యారేజీల మీద వేసినారు. వీటి మీద వేయలేదు కదా. మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అన్నారము, మేడిగడ్డ, సుందీలకు సంబంధించిన అవకతవకల మీద వీటి మీద స్టడీ చేయమని ఒక కమిషన్ వేసినారు. మరి మిగతా అంటే 15 రిజర్వాయర్లు, 22 పైప్ లైన్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల టన్నలు, 19 సబ్ స్టేషన్లు, ఇవన్నీ ఓకే అని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఫస్ట్ అది ఒప్పుకోండి మీరు. దాన్ని మాట్లాడినారు. నేను అసెంబ్లీలో మాట్లాడదామంటే అది మాట్లాడినారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆయన కాస్ట్ ఏందో చెప్పండి మీరు. 1,00,000 కోట్లని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సోయి లేకుండా ఒళ్ళు మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి కోపం, ద్వేషం తప్పితే ఏమైనా కనిపించిందా ఆయన ఉపన్యాసంలో నిన్న? ఏం కనిపించిందండి? 3 బ్యారేజీలు అలా 2 మంచిగానే ఉన్నాయి. ఈ ఎన్డీఎస్సీని అడ్డ పెట్టుకుంటారు. మరి ఎన్డీఎస్సీని అడ్డ పెట్టుకుంటే ఎన్డీఎస్సీ శాంటిటీ ఏంది అసలు? ఎన్డీఎస్సీని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో వ్యతిరేకించిండు కదా. ఇక ఇంద్రుడు చంద్రుడు రాముడు భీముడు అని ఆయన నిన్న పొగుడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సోయి లేని మాటలు పోయింది. ఇప్పుడు జరిగింది ఏంది? మేడిగడ్డలో 2 పిల్లలు 3 పిల్లలు కుంగిపోయినాయి అంటున్నారు. ఓకే, దాని కాస్ట్ ఎంతో చేయండి. ఆ బ్లాక్ వైజే కదా, 7వ బ్లాక్ ఉంది, తీసేసేయండి, రిపేర్ చేయండి. రిపేర్ ఎందుకు చేయట్లేదు మీరు? కారణం ఏంటి? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి? 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి. నీ మనసులో ఏది పడితే అదే ఇక మాట్లాడటం అంటే అది విచ్చలవిడితనము, మాట్లాడటము, అప్రజాస్వామికంగా మాట్లాడటం అనేది నేను అసెంబ్లీ మొత్తంలో చూసినాం మనమైంది. ఓకే, ఇదంతా ఫైనల్గా జరిగిన తర్వాత మాట్లాడలేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేసి వచ్చి ఇక్కడ అమరవీళ్ళ స్పోర్ట్స్ దగ్గర చెప్పినారు, మొత్తం కూడా డీటెయిల్గా చెప్పినారు. కేసీఆర్ని బదనాం చేయాలి. ఎందుకు బదనాం చేస్తారండి? ఎందుకు బదనాం చేస్తారు? జీవితాన్ని పనంగా పెట్టి ఉన్న రాజకీయ పదవులను వదులుకొని త్యాగాలతో మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఒక్కడిగా ఉండి మీరందరూ ఎన్ని డైలాగులు కొట్టినా కానీ, ఎన్ని విమర్శలు చేసినా కానీ, చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసంతో, నయవంచకంతో, హంతకునితో కొట్లాడి పార్టీ పెట్టి 14 సంవత్సరాలు కొట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఒప్పించి చేసిన ఘనత కేసీఆర్ గారి, రాష్ట్రం సాధించిన ఘనత. అందుకే మీరు జైలు పెట్టాలన్న ప్రయత్నం మీది. ఏముండే మీరు కట్టిన ప్రాజెక్టులు ఏందో చెప్పరాదా? ఇంత డైలాగులు కొడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి. గోదావరి మీద మీరు కట్టిన ప్రాజెక్టులు ఏంది? 1450 టీఎంసీలలో తెలంగాణ ప్రాంతానికి 960 టీఎంసీ అలాట్ చేసినారు ఉమ్మడి రాష్ట్రంలోనే. ఈ 968 టీఎంసీ అంటే మీరు కట్టిన మీ మొక్కలకు ఏం ప్రాజెక్టు చెప్పండి? ఒక ఎస్ఆర్ఎస్పీ తప్పితే. దేవాదులు ఆయన చంద్రబాబు ఏదో తాపే తీసుకొని పోయి అది వచ్చేసినారు. మీరు ప్రాజెక్టులు కట్టరు, నీళ్ళు అందించిన నాయకుని మీద ఇవాళ నిందారోపణలు మీరు వేసేది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక డ్రామా మొదలుపెట్టినారు. వాస్తవాలు ఎప్పుడైనా నిజమే నెగ్గుతుంది, బయటకు వచ్చే మాట వాస్తవం. ఇక లాస్ట్కి ఏంది, ఈయన కొసమేరిపోయింది సిబిఐ ఎంక్వైరీ అంటే. ఇదైతే సిగ్గులేనితనం అంటే నిర్లజ్జగా మాట్లాడటం, నిస్సిగ్గుగా మాట్లాడే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ డ్రామా మొదటి నుంచి మేము చెప్తున్నాం, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిన తర్వాత, ఇక్కడ అంతకుముందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ మళ్ళా 3వసారి ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమే
బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే కుట్రలో భాగం, కేసీఆర్ గారిని బదనాం చేయాలనే కుట్రలో భాగం, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే భావనలో జరుగుతున్న కుట్రలు ఇది ఒక్కటే కాదు. సిబిఐ గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు ఇంతకుముందు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు, సోనియా గాంధీ ఏం మాట్లాడింది? కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు రాజకీయ ప్రత్యర్థులని జైలు పాలు చేయడానికి, అనగదొక్కటానికి సిబిఐని, ఈడీని, ఇక నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా యాడ్ చేశారు కదా మీ రాహుల్ గాంధీ కదా. ఇలా ఓటు చోరు గురించి దేశం తిరుగుతున్నాడు అంటే మీ అధినాయకురాల మీద సిబిఐ కేసు పెట్టి ఈడీ కేసు పెడితేనేమో అట్లా మాట్లాడతారు. సిబిఐ శాంటిటీ లేదు, సిబిఐ కేంద్ర బీజేపీ వాడుకుంటుందని చెప్తారు. ఓకే, మరి ఇవాళ ఎట్లా సిబిఐ మంచిది అవుతుంది? ఇది ఎట్లా సిబిఐ మంచిది అవుతుంది? ఇవాళ నువ్వే చెప్పినావు కదా, అధికారం రాగానే కూడా చెప్పిండు, ఈ ప్రభుత్వమే చెప్పిండు సిబిఐ అంటే మళ్ళీ పోయి బీజేపీ అంతా కూడా ఏం విచారణ చేయరు, మేమే చేస్తామన్నావు. ఓకే, ఇవాళ మళ్ళీ ఒక నెపం పెట్టి కేంద్ర సంస్థలు ఉన్నాయి కాబట్టి అంటే ఈ ద్వంద్వ పరిణామాలతో ఏం తెలుస్తుంది మనకు? చంద్రబాబు నాయుడు చెప్తే, మోడీ చంద్రబాబు నాయుడు చెప్తే, చంద్రబాబు రేవంత్ చెప్తే ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ పడ్డది. ఓకే, స్పష్టంగా అర్థమవుతుంది మీకు. ఇది ఒక్కటే కుట్ర కాదు, అన్ని విషయాలలో కూడా ఇదే కుట్ర నడుస్తుంది ఇవాళ. Okay. ఇక్కడ ఏదైనా ఈ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కలిసి ఇక్కడ రాష్ట్రంలో ప్రశ్నించే మొనగాడు ఎవడన్నా ఉండంటే బీజేపీని, కేసీఆర్ అని చెప్పి, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఇద్దరం కలిసి కథం చేద్దాం, తర్వాత మనం అధికారాన్ని పంచుకుందాం అనే ఒక కలిసి పనిచేస్తున్నారనడానికి స్పష్టమైన నిదర్శనం ఇవాళ సిబిఐ ఎంక్వైరీ. ఓకే, స్పష్టమైన నివేదన మనకు కల్పిస్తున్న నిదర్శనం ఇవాళ మాట్లాడేది. ఓకే, ఎందుకు సిబిఐ వేస్తారో కారణం లేదు. ఇంతకుముందు అడిగితే ఎందుకు వేయలేదు? మరి సిబిఐ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. సిబిఐ పట్ల మీ వైఖరి మారిందా? ఓకే, సిబిఐ నిజంగానే అటానమస్గా తన స్వశక్తిని పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారా? మీ ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్డర్ చేసిండు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి మీరు నమ్ముతున్నారా? మరి ఇలా ఈ కుట్రలన్నీ ఏమి సాగవు. ఈ రేవంత్ రెడ్డి ఎంతకాలం ఉన్నా కానీ ఆయన ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి ఇవాళ అధిష్టానం తేలిపోయిందండి. రేవంత్ రెడ్డికి అధిష్టానము రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు. ఫస్ట్ స్టెప్ అధిష్టానము చంద్రబాబు నాయుడు, ఆయన డైరెక్షన్లోనే ఈడొక పాత్రధారి. అయిన నెక్స్ట్ అధిష్టానం ఏంటంటే మోడీ ఎట్లా చెప్తే అట్లా అదాని విషయంలో అదే జరిగింది, ఇలా సిబిఐ విషయంలో అదే జరుగుతుంది. చంద్రబాబు చెప్తుండే ఇలా బనకచర్ల కోసమే మేడిగడ్డను కూలగొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది అందరూ వాదిస్తున్నమాట. మేము కాదు, ఇప్పుడు ఎంఐఏ పార్టీ కూడా అడిగింది కదా, ఏం చేయబోతున్నారు మీరు కాళేశ్వరాన్ని అని అడిగిండ్రు కదా. మూసికి 30 టీఎంసీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని అడిగిండు కదా, జవాబు చెప్పరే. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కదా. ఇవాళ మీరు ఎత్తిపోసిన నందిమేడం కావచ్చు, గాయత్రి కానీ, లక్ష్మీ పంప్ హౌజులు ఎల్లంపల్లి నుంచి ఎట్లా ఎత్తిపోస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడతారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి ఇంతకుముందు కనెక్షన్ ఉందా? అసలు నీళ్ళు వచ్చినాయి ఇంతకుముందు అన్నడన్నా? రంగనాయక సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ మీ సీఎం పోయి యాదాద్రి భువనగిరి జిల్లాలో చేసిన గంధమల ప్రాజెక్టు శంకుస్థాపన, గంధమలకి ఏ నుంచి నీళ్ళు వస్తాయి? గాలిలో వస్తాయి. ఎక్కడి నుంచి అన్నా నువ్వు తెస్తాను 30 టీఎంసీలు 7,000 కోట్లకు టెండర్లు పిలిచిన ఈ మూసి పునర్జీవానికి సంబంధించిన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ దాంట్లో భాగం కాదా? 15 రిజర్వాయర్లు చెక్కొచ్చేది లేదనే కదా మీరు వాటి మీద కమిషన్ వేయలే కదా. 15 రిజర్వాయర్ల మీద కమిషన్ వేయలేదు కదా. బాహుబలి మోటార్ల మీద మీరు కమిషన్ వేయలే కదా. ఎత్తిపోతలు సరిగ్గానే ఉన్నాయి, టన్నలు సరిగ్గానే ఉన్నాయి, రిజర్వాయర్లు కరెక్టే ఉన్నాయి, అన్ని ఆన్లైనే ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తున్నారు ఇవాళ మీరు. మోటార్లు ఉపయోగిస్తున్నారు, రిజర్వాయర్తో నీళ్ళు తీసుకుపోతున్నారు. హైదరాబాద్ తీసుకొస్తా అంటున్నావు, కందమలకు తీసుకుపోతా అంటున్నావు. స్పష్టంగా ప్రజలకు ఆ తేడా కనిపిస్తుంది రాజు గారు. దీంట్లో ఎవ్వరు ఏం చెప్పవలసిన అవసరం లేదు. సూర్యాపేట ప్రజలు, తుంగతుర్తి ప్రజలు, కోదాడు ప్రజలు, ఇటు మెదక్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ ప్రజలు అందరు కూడా తెలుస్తుంది. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో ఉంది. మేమేమి భయపడేది లేదు. మా పార్టీ ఖచ్చితంగా నిన్న కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పినారు, న్యాయ పోరాటం ఖచ్చితంగా అట్లనే చేస్తాం. ఇవాళ ఇంత హడావుడిగా ఆదివారం నాడు పెట్టవలసిన అవసరం ఏంది నాకు? సోమవారం ఏదైనా కోర్టు నుంచి ఏమైనా వస్తుందో ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇది నిలబడదు, న్యాయపరంగా కోర్టులలో ఇది నిలబడదు అనే స్పష్టమైన ఐడియా అందరికి ఉంది. దాంట్లో ఎందుకు ఫైనల్ హియరింగ్ దానిక వెయిట్ చేసి ఏం పోయింది? ఇవాళ చర్చించవలసిన అంశాలు ఏంది? ప్రజల ముందున్న అంశాలు ఇవాళ ఏముంది? కాళేశ్వరం పీసీ కోర్స్ కమిషన్ 6 నెలలు తర్వాత చర్చిస్తే 4 రోజుల తర్వాత ఏం పోతండి? ఎరువులు లేవని రైతులు తగిలి పోలీసు వాళ్ళు కొడుతుంటే పొద్దున్నమ్మ రాత్రి నుంచి పాపం తెల్లవారులు పోయి ఆడ వండుకుంటుంటే బస్తా యూరియా కోసము. దాని మీద చర్చ పెట్టారు అసెంబ్లీలో. దాని గురించి అసెంబ్లీకి కాల్ఫర్ చేయరు.
యూరియా బస్తాల కోసం ఏందండి ఫ్రీగిస్తున్నారు? పైసలు పెట్టి కొనుక్కొని బ్లాక్లో 400 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. రైట్. దీని మీద చర్చ పెట్టరు, వ్యవసాయం మీద చర్చ పెట్టరు, దేని మీద లేదు. ఇప్పుడు వరదలు వచ్చేసినాయి మొత్తం కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో అనూహ్యంగా కొట్టకపోయినా అసలు ఊహించిన దాంట్లో కూడా ఏమైనా వరదకు సంబంధించి బీజేపీ ఏమైనా అక్కడి నుంచి టీమును పంపిందా? కేంద్రం పంపదు. రైట్. అంచనాలు వేసినారా? ఎన్ని లక్షల ఎకరాలకు పంట నష్టమైందని ఏమైనా వేసినారా? లేదు. అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించదు, ఓకే, వారికి సహాయాన్ని అందజేయదు, ఎరువులు సక్రమంగా అందజేయరు, కరెంటు సక్రమంగా అందజేయరు, నీళ్ళు ఇచ్చే ముచ్చటే లేదు. ఎవరికి అసలు బేసిన్ లాడునే ముఖ్యమంత్రికి తెలియదు, ఆ సోయలేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలే తెలియదు. ఆయనకు ఎవరికి బేసిన్లు తెలియదు, అసలు బేసిక్లు తెలియదు. ప్రకాష్ అన్న చెప్పినాడు వాగులాడినే తెలియదు, నీళ్ళు ఏని చెడిపోతాయో తెలియదు. ఏని చెడిపోతాయి ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి కూడా తెలియదు. ఆయన మైక్ ఆన్ చేసిందని మర్చిపోయి చెప్పిండు కదా, దేవాదాలు ఆడుందా, ఏ బేసిన్లు ఉందని అడిగిండు. పెన్నా బేసిన్ ఎట్లనే బనకచెర్లు ఆడుందని, నీకు బనకచెర్లు ఆడుందో తెలియదు, దేవాదాలు ఆడుందో తెలియదు. నువ్వు డైలాగులు కొట్టుకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కేసీఆర్ నష్టపరిచిండని మాట్లాడతాడు. బుద్ధి ఉండాలి ఏమైనా మాట్లాడటానికి రేవంత్ రెడ్డి. నీ సిగ్గు నువ్వే, నీ ఇజ్జత్ నువ్వే తీసుకున్నావు. నువ్వే ఇలా బహిరంగంగా ప్రజల ముందు నీ మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నావు. కేసీఆర్ మీద ఉన్న కసి, కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషం బయట పెట్టినావు అసెంబ్లీ సాక్షి నిండు సభలో. ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా కొట్లాడుతుంది, ప్రజలను చైతన్యవంతం చేస్తాం, పెద్ద ప్రజా ఉద్యమం అవసరమైతే నిర్మిస్తామని నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. ఇలా ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించి ముందుకొచ్చే టైం వచ్చింది. ఖచ్చితంగా ప్రజా సమస్యలకు దూరంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కక్షపూరిత రాజకీయాలు చేయడంలో భాగంగా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తా ఉన్నారు నరసింహారెడ్డి గారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రైతుల గోస తీర్చిన కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం, న్యాయస్థానాలపై తమకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని కూడా వెల్లడిస్తున్న సందర్భం కనిపిస్తోంది. తెలంగాణలో అనేక కీలకమైన ఇష్యూలు, యూరియా సంక్షోభం వంటి కీలకమైన సమస్యలపై దృష్టి మళ్లించకుండా వాటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని కూడా ఆయన ధ్వజమెత్తుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రకాష్ గారు, మీరు నీటిపారుదల రంగ నిపుణులుగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమంతో కూడా అనుబంధంలో ఉన్న సందర్భం, రైతుల గోసం చూశారు. అయితే ఇక్కడ నిన్న అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా తమ్మిడిహట్టి నుంచి ఎందుకు ఇక్కడికి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా గణాంకాలు, ఆధారాలు, కేంద్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, లేఖలు కూడా వెల్లడించిన సందర్భం కూడా మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా చర్చించిన సందర్భం కూడా, ప్రయత్నం చేసిన సందర్భం కూడా కనిపించింది. అడుగడుగున ప్రభుత్వం అడ్డుకుందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మనం ప్రధానంగా ఈ అంశాన్ని? ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పాము రాజు గారు. ఎన్నో ఆర్టికల్స్ రాశాం. నేను ఒక్కనే కాళేశ్వరం మీద ఒక 40 ఆర్టికల్స్ రాశాను. నిన్న రిపోర్టు పెన్ డ్రైవ్లో ఇచ్చారు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పెన్ డ్రైవ్లో ఇచ్చి అప్పటికప్పుడు దాని మీద మాట్లాడమన్నారు. కనీసం ఏంటంటే ఒక కాగితం కూడా ముందు పెట్టుకోకుండా పెన్ డ్రైవ్లో చూసుకుంటా వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మళ్ళీ ఓ ల్యాప్టాప్ ఫెసిలిటీ లేకుంటే కంప్యూటర్స్ ఏమీ లేవు. నేను ఆ వాల్యూమ్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క వాల్యూమ్ చదివే వరకే నాకు మార్నింగ్ 4 అయింది రాజుగారు. తెల్లారంగా 4 గంటలకు నా మొదటి వాల్యూమ్ కంప్లీట్ అయింది. మధ్యలో అక్కడక్కడ 2వ వాల్యూమ్ 3వ వాల్యూమ్ కూడా చూశాను. అంటే ఇంకా 12 గంటల సమయం దాదాపుగా నాకు ఈ పీసీ ఘోష్ రిపోర్ట్ చదవడానికే పడుతుంది. అంటే ఎంతో కొంత నీళ్ళ మీద అవగాహన ఉంది కాబట్టే నాకు 24 గంటలో 36 గంటలో పడుతున్నది. అసలు ఇంగ్లీష్ రానోళ్లకు, అసలే నీళ్ళ గురించి తెలియని వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఎట్లా అర్థమవుతుంది? పెన్ డ్రైవ్లో ఇంగ్లీష్లో మీరు ఇచ్చినట్టయితే తెలుగులో ఇస్తానన్నా కొంత అర్థం చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళ తప్పు కాదు అది, ఎందుకంటే రాష్ట్ర భాష తెలుగు. అసెంబ్లీలో తెలుగులో ఇవ్వాల్సిన నివేదికను ఇంగ్లీష్లో ఇచ్చారు. రెండవది ఏంటంటే, నాకు ఈ ఘోష్ గారి నివేదిక నాకు ఏమర్థమవుతుందంటే, ఒక హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయించినట్టుగా అనిపించింది రాజు గారు. మొట్టమొదటిసారిగా నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే, ఘోష్ గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాను. ఆయన చరిత్ర కొద్దిగా మరి ఇటువంటి జడ్జిమెంట్లే ఇచ్చాడా, మంచి జడ్జిమెంట్లు ఇచ్చాడా నాకు తెలియదు, కానీ ఆయన గురించి నాకు కొద్దిగా భ్రమలు ఉండే. ఈయన బాబ్రీ మస్జిద్ తీర్పు చెప్పాడు, శశికళ లాంటి అవినీతి పరురాలని జైల్లో పెట్టాడు. ఈయనను మేనేజ్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈయన ఒక 5 తరాల తాత ఎవరైతే ఉన్నారో వెనుకట ఆయన బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి జడ్జి. మరి ఈ రకంగానే పాలక వర్గాల మెప్పు కోసం పనిచేసి అట్లా ఈయన తరాలన్నీ కూడా ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ ఆయన నాతోని చాలా ఆప్యాయంగా, చాలా అన్యోన్యంగా ఎక్కడ బుట్టలు పడేశాడంటే, మొట్టమొదటి డైలాగు
అసలు ప్రపంచంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఉందా అనిపించిందండి. నేను అసలు ఆశ్చర్యపోయినా. మీ ముఖ్యమంత్రి చాలా గొప్ప మేధావి, అసలు ఇంత గొప్ప అంటే ఎట్లా వీళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎంత గొప్ప ప్రాజెక్ట్ కట్టిండండి అని చెప్పి నయవంచన మోసపు మాటలతోని మాలాంటి వాళ్ళని కూడా ఆయన పక్కదారి పట్టించాడు. నేను చెప్పాను ముఖ్యమంత్రి గారికి, ఈయనేదో కొద్దిగా నిజాయితీ పరులాగా కనబడుతున్నాడు సార్, మనకు మోసం జరగకపోవచ్చు అని చెప్పాను. కానీ ఇవాళ 100కి 100 వాళ్ళు ఒక రిటైర్డ్ జడ్జి చేయకూడని పనులన్నీ కూడా ఘోష్ గారు చేశారు. నాకు ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది అంటే, ఇందాక నరసింహారెడ్డి గారు ఒక మాట అన్నారు, సాక్షుల పేర్లు కానీ రిపోర్ట్లలో వాళ్ళు చెప్పింది కూడా లేదు అని. మీకు ఆశ్చర్యం ఏంటంటే 3 సార్లు ఆయన కలిసి 30 పేజీల రిపోర్ట్ ఇచ్చిన నా పేరు లేదు, నేను చెప్పిన విషయాలు లేవు. వల్ల నేను చెప్పిన విషయాలు అందులో ఉంటే ఘోష్ గారు ఈ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేనేం చెప్పినో ఆయన రాస్తే, ఆయన రాసిన తీర్పుకి అది కాంట్రడిక్టరీగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆయన ఎంత బ్లండర్ చేశాడంటే, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. తుమ్మిడిహట్టి దగ్గర ఫీజిబిలిటీ లేదు అని చెప్పి అండర్లైన్ చేసి సిడబ్ల్యూసి ఇచ్చిన లేఖలు నిన్న హరీష్ రావు గారు ఏదైతే ఉమాభారతి లేఖ ఇవన్నీ కూడా చదివారో, రేవంత్ రెడ్డి మొదటి పేజ్ చదివి 3వ పేజ్ చదవకుండా హరీష్ రావు గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారో, ఘోష్ గారు కూడా అట్లా చేయొద్దని చెప్పి, ఇక చూడండి మీరు పొరపాటు పడకూడదు, ఈ లెటర్ మొత్తం చదవండి, 165 టీఎంసీలలో 63 టీఎంసీలు మనవి కావు, కేవలం 102 ఉన్నాయి. అది ఎత్తు తగ్గడం వల్ల 148 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. 5.6 నుంచి 1.8కి వచ్చింది టీఎంసీలు. దీనివల్ల మాకు 44 టీఎంసీలే దొరుకుతాయి. మాకు హైదరాబాద్కు 30 టీఎంసీల మంచినీళ్ళు, ఎన్టీపీసీకి మాకు 16 టీఎంసీలు కావాలి, 10 టీఎంసీలు ఏవైతున్నాయో ఎన్ రూట్ విలేజెస్ కావాలి. మాకు వ్యవసాయేతర అవసరాలకే, మాకు డ్రింకింగ్ వాటర్ లాంటి వాటికే, ఇండస్ట్రియల్ అవసరాలకే మాకు 56 టీఎంసీలు కావాలి. ఇక్కడ 44 టీఎంసీలు దొరికితే మేము ఏం చేసుకోవాలి దాన్ని? మళ్ళీ ఇక్కడ కూడా 3 లిఫ్ట్లు అవసరం అవుతున్నాయి. 148 నుంచి 152కి ఒక లిఫ్ట్ కావాలి, 152 నుంచి మళ్ళీ గ్రావిటీ కాలువలు 70 కిలోమీటర్లు పోయినాక ఒక లిఫ్ట్ కావాలి 19 మీటర్లది, మళ్ళీ కొంచెం ముందు పోయినాక 20 మీటర్ల లిఫ్ట్ కావాలి. ఇవన్నీ మాకు ఈ కరెంట్ ఛార్జీలు ఇక్కడైనా అంతే పడతాయి, అక్కడ మేడిగడ్డ దగ్గర అయినా అంతే పడతాయి. కాబట్టి మేడిగడ్డ దగ్గర మాకు 282 టీఎంసీలు ఉన్నదని చెప్పి ఇగో ఈ లేఖ రాశారు చూడండి అని చెప్పి ఈ 2 లేఖలు రెడ్ పెన్తో అండర్లైన్ చేసి ఆయనకి ఇచ్చాను. అంటే ఆయన వాటిని ప్రస్తావించలేదు అని అంటే, వాటికి భిన్నంగా మాట్లాడిండు అంటే ఆయనను ఏ రకంగా వీళ్ళు మాయ చేశారో అర్థమైతా ఉన్నది. రెండవది ఇంజనీర్స్ రిపోర్ట్ గురించి, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేదు. ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ను 100కి 100% గవర్నమెంట్ గౌరవించింది, కన్సిడర్ చేసింది. వాళ్ళకి ఇచ్చిన వల్ల నేను అన్నా, మీరు ఇట్లా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే తప్పు మాట్లాడారండి. మేడిగడ్డ వేరు, మేడిగడ్డ మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడం వేరు, ఈ 2 వేరు అంశాలు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళని తీసుకుపోవడం వీలైద్దా కాదా అని చెప్పి కమిషన్ ఎక్స్పర్ట్స్ ఏర్పాటు చేశారు. మేడిగడ్డ కట్టాలనా లేదా అని చెప్పి వాళ్ళకేమీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అయినా కూడా వాళ్ళు 3 సార్లు 11 పేజీల రిపోర్ట్లో 3 సార్లు మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డను కట్టాలని చెప్పి రాశారు. ఇగో ఈ పేజీలో 7వ నంబర్ పేజీ, ఇగో ఇక్కడ ఇట్లా రాశారు, ఈ పేరాలు ఇక్కడ రాశారని చెప్పి ఆయన ముందట కూర్చొని డైరెక్ట్ నేను రెడ్ పెన్తో ఆయన ముందట అండర్లైన్ చేసినాక నాకు ఈ రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చిన ఇది కూడా ఏం చేశాడంటే, ఆయన రాసిన వాళ్ళు ఏం రాశాడో చెప్తాను నేను. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ను పట్టించుకోలేదు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. వాళ్ళు వద్దన్నా కూడా కట్టారు. వాళ్ళు వద్దన్నది ఏంటండి, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు వద్దన్నారు. కేసీఆర్ కట్టిండా మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా? ఆయన దాన్ని పక్కకు పెట్టాడు కదా, వాళ్ళు ఇచ్చిన దాన్ని గౌరవించారు కదా. ఇక్కడ ఒక రిక్వెస్ట్ కూడా నేను చేస్తున్నా రిటైర్డ్ ఇంజనీర్స్కు, మీ మీద నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మిమ్మల్ని తప్పు పట్టే విధంగా మాట్లాడాడు. నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నా, మీ ద్వారా బోయినపల్లి వెంకటరామారావు గారికి చెప్తున్నా, చంద్రమౌళి గారికి చెప్తున్నా, దామోదర్ రెడ్డి గారికి చెప్తున్నా, వీళ్ళంతా రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీకి ప్రెసిడెంట్స్గా పనిచేసిన వాళ్ళు. సరే, అనంతరాములు గారు అంటే చనిపోయారు. మిమ్మల్ని తప్పు పట్టాడు, మీరు మేనేజ్ అయినని చెప్పాడు. ఘోష్ గారి ముందు పోయే వరకు వీళ్ళు మాట మార్చారని చెప్పారు. మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం రిటైర్డ్ అయిన తర్వాత కూడా 14 సంవత్సరాలు పనిచేశారు. ఇది సరి అయిన సమయం, మీరు మీడియా ముందుకు రండి. మీ మౌనం అనేది తెలంగాణ ప్రజలకు గొడ్డలి పెట్టు, విఘాతము. మీరు ఇంకా మౌనాన్ని వీడాలే. ఆఖరికి మిమ్మల్ని కూడా తప్పుపట్టే స్థితి వచ్చినప్పుడు కూడా
మేము మీ తరఫున మాట్లాడుతున్నాం, మీరెందుకు మీ గురించి మీరు మాట్లాడరు? మీరు ఈ రోజే పత్రికా సమావేశం పెట్టండి, మీరు బయటికి రండి. ఘోష్ ఏం చేసిండు, మీరేం చెప్పిండు? మీరు ఆయన ముందుకు కూడా పోయి మీరు రిపోర్ట్ ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చారు. మీరు రిపోర్ట్ వాళ్ళు ఓరల్ ఎవిడెన్స్ ఇస్తే ఘోష్ ఏమన్నాడు, నాకు రాతపూర్వకంగా ఇమ్మన్నాడు. వాళ్ళు ఏది రాతపూర్వకంగా ఇచ్చారో హరీష్ రావు గారు ఆయన దగ్గరికి లెటర్ రాసి తెప్పించుకున్నాడు. వాళ్ళ సంతకాలతో వచ్చింది, ఘోష్ గారి సంతకంతో. మరి అందులో ఏమున్నదండి? కాలదోషం పట్టిందా? ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారా? ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ లో ఉన్న మేడిగడ్డ మిడ్ మానేర్ ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టే కదా అది కేసీఆర్ గారు వదులుకున్నది. వాళ్ళ మాటను గౌరవించలేదా? వాళ్ళు చెప్పినట్టు వినలేదా? ఈ మేడిగడ్డ 3 సార్లు కట్టమని చెప్పారే వాళ్ళు, 105 మీటర్లు ఎత్తున కట్టమని చెప్పారు. ఇంకా కేసీఆర్ గారు 100 మీటర్లే కట్టి ముంపు తగ్గించారు. అంటే ఇది చెత్త రిపోర్ట్ అని చెప్పడానికి, పిల్లల ముడ్డి చూడడానికి కూడా పనికిరాదని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? ఒక్క మేడిగడ్డ చాలదా? అన్నమంతా ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. రాజు గారు, ఇది విచారణకు వస్తే హైకోర్టు జడ్జీలే శ్రీకృష్ణ కమిటీ మీద ఎట్లయితే కామెంట్ చేశారో, ఆనాడు చాప్టర్ 8ను దాచిపెట్టమని చెప్పి శ్రీకృష్ణ కమిటీ దాన్ని హోమ్ మినిస్టర్కి ఇచ్చి తెలంగాణలో మీడియాను మేనేజ్ చేయండి, ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్న తెలంగాణ విలేకరులు మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన దరిద్రం ఏందో కానీ ఈ జడ్జీలంతా, సుప్రీంకోర్టు జడ్జీలు తెలంగాణ దగ్గరకు వచ్చే వరకు డబ్బులకు అమ్ముడు పోతారు, ఇన్ఫ్లుయెన్స్కి అమ్ముడు పోతారు, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తారు. శ్రీకృష్ణ కమిటీ అదే చేసింది, పీసీ ఘోష్ కమిటీ అదే చేసింది. శ్రీకృష్ణ కమిటీకి ఎట్లయితే చెత్తబుట్ట దాఖలైందో, ఇవాళ పీసీ ఘోష్ రిపోర్టు కూడా చెత్తబుట్ట దాఖలైంది. మాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉన్నది, ఈ దరిద్రపు రిపోర్టును చదవడానికి తెల్లారంగా 4 గంటల దాకా నిద్ర పాడు చేసుకోవాలన్నా, నేను నా ఆరోగ్యం మీద ప్రభావం పడాలన్నా? ఈ అవలాగాలు రాసే రిపోర్ట్లతోని మన తెలంగాణలో నీళ్ళు వస్తాయా? రైతుల ఆత్మహత్యలు అవుతాయా? చేనేత కార్మికుల ఆత్మహత్యలు అవుతాయా? ఇవాళ మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. సరే, నేను తప్పు పట్టాల్సి వస్తే తెలంగాణ ప్రజల్ని తప్పు పట్టాలి. ఎందుకంటే మంచిగా నడుస్తున్న తెలంగాణ వచ్చిన సంతోషాన్ని కూడా 4 సంవత్సరాలు మిగిలనీయలేకుండా మళ్ళీ తీసుకుపోయి ముష్కర్ల చేతిలో ఈ పరిపాలనను పెట్టారు. 57 సంవత్సరాల్లో వేలాది మంది బూటకపు ఎన్కౌంటర్లలో బలి చేసింది, చంపింది ఈ కాంగ్రెస్ పాలకులు. రైతులకు నీళ్ళు ఇవ్వకుండా బోర్ల పాలు చేసి బోర్లను కూడా ఎండగొట్టి, ఒక్క బోర్ల నీళ్ళు పడాలంటే 56 బోర్లు వేసే బోర్ల వెంకటరెడ్డి కథ మనం చూసాం. ఎంతో మంది ఆత్మహత్యల కారణం బోర్లు. నీళ్ళు ఇచ్చడానికి కేసీఆర్ ఒక్కడు 57 ఏళ్లలో సమైక్య రాష్ట్రంలో ఎవరు చేయని పని ఒక 4 ఏళ్లలో చేసి చూపెడితే ఈ ప్రజలు ఆయన పక్కకు పెట్టి ఈ రేవంత్ రెడ్డిని నెత్తికెక్కించుకున్నారు. ఈ శని మనకు తప్పదు, ఈ చావులు తప్పాయి, ఈ ఆత్మహత్యలు తప్పాయి, ఈ బొంబాయి దుబాయ్ బతుకులు తప్పాయి. మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి వలసలు మొదలవుతున్నాయి. మళ్ళీ సిరిసిల్లలో ఇప్పటికే 47 మంది చనిపోయారు. మరి ఇదంతా తెచ్చుకున్నది ఎవరు అంటే ఈ ప్రజలే తెచ్చుకున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మీరు అబద్ధాలను నమ్మినంత కాలం, మీరు రేవంత్ రెడ్డి మాటలు నమ్మినంత కాలం మీకు పుట్టగతులు ఉండవు. మళ్ళీ ఆత్మహత్యల దిక్కు, బొగ్గుబాయ దిక్కు. నా శాపం కాదు ఇది. మీరు చేసిన ఈ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా 2 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా? వీధుల్లోకి వచ్చి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలని చెప్పదలుచుకున్నా. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తూ ఉన్నాం, 6 దశాబ్దాల పాటు తెలంగాణ రైతులు పడిన కష్టాలను కేవలం 4 ఏళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ రైతుల అవసరాలు, భవిష్యత్తు అవసరాలు కూడా తీర్చే విధంగా నిపుణులు, అలాగే మేధావులు, సాగునీటి రంగానికి సంబంధించిన ఇంజనీర్లు, పూర్తి స్థాయిలో వారందరి సలహాలు, సూచనలు, అలాగే కేబినెట్ ఆమోదంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ సమాజం తప్పకుండా దీన్ని తిప్పుకునేందుకు రానున్న రోజుల్లో మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ప్రకాష్ గారు కూడా పిలుపునిస్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ హక్కులను అడుగడుగునా కాల రాస్తున్న సందర్భం, రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా అడ్డుకట్ట వేయాలంటే, తెలంగాణను కాపాడుకోవాలంటే మరోసారి పౌర సమాజం నడుం బిగించాలి, సంకల్పించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తున్నాం గత 20 నెలల కాలంలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అనేక రకాల అంశాలు, ఓవైపు అనేక రకాల కేసులను కూడా బీఆర్ఎస్పై పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం కూడా కనిపించింది. విచారణలు కూడా మనం చూసాం. ఓవైపు విద్యుత్కు సంబంధించిన విచారణ కావచ్చు, దాని తర్వాత ఫార్ములా ఈకి సంబంధించిన అంశంపై కూడా వివాదాన్ని చెలరేగే ప్రయత్నం చేసిన పరిస్థితి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన అంశంపై కూడా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం. తాజాగా తెలంగాణ రైతుల అవసరాలు, భవిష్యత్ అవసరాలు, 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కమిషన్, దాని తర్వాత ఇప్పుడు ఏకంగా సిబిఐ విచారణ అంటూ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న వ్యవహారం ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా దీన్ని? ఓవరాల్గా ఏంటంటే ప్రకాష్ అన్న నీటి రంగ నిపుణులు వారికి ఉన్న ఆవేదన కూడా మనం చూస్తున్నాం. వారి కమిషన్ గురించి అన్న చెప్తున్నాడు. నేనేమంటే కమిషన్లో నేను చెప్పుడు కాదు, నేను అక్బరుద్దీన్ వయసు కూడా ఇంకోటి అడిగాడు.
ఎల్ఎన్టీ అనే సంస్థ ముందే ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. మేము ఆ 2 పిల్లర్లు 3 పిల్లర్లు అవసరమైతే ఆ బ్లాక్ మొత్తం మేము రిపేర్ చేస్తామని చెప్పినారు. కట్టిన సంస్థ రిపేర్ చేయించాలి, కట్టిన సంస్థను రిపేర్ చేయించాలని ఘోష్ కమిషన్లో కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందో చెప్పరు. మీ రాజకీయ కుట్రను ఎందుకు అంటున్నామంటే, కడతానికి ఆయన సిద్ధంగా ఉండు, వాడు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉండు, కట్టాలని కూడా ఘోష్ కమిషన్ కూడా చెప్పింది. అది మీకొద్దు. 20 నెలల కాలం నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకొని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయొద్దని చెప్పలేదే. ఓకే, అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరికైనా ఇచ్చిండ్రా? ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది? ఇదే నది మీద పోలవరంలో 1000 కోట్ల నష్టం జరిగి 10 సార్లు కొట్టకపోతే దిక్కు లేదు, ఎవడు అటు పోలేదు. ఆ పోలవరం ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏకి చైర్మన్. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు ఇప్పించిండ్రు అంటే చంద్రబాబు చెప్తే, రేవంత్ రెడ్డి చెప్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పించింది. ఎన్డీఏలో చంద్రబాబు భాగం. ఏమి ఇప్పించిండ్రు? ఒకసారి ఇంటర్వ్యూ వచ్చిన 24 గంటలు కూడా అసలు అక్కడ లేకుండా జస్ట్ అట్లా పోయి 2 గంటలు తిరిగి వచ్చి వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చారు. నిన్న ఇంకొక ప్రశ్న కూడా వేసినారు. ఎవరో నా బీఆర్ఎస్ పార్టీ కాకేసిన ప్రశ్న చెప్తున్నా నేను. ఏం ప్రశ్న వేసినారంటే, మరి ఇన్ని లక్షల క్యూసెక్కులు నీళ్ళు పోతున్నాయి కదా, మరి మీరు చెప్పిన దాని ప్రకారము క్వాలిటీ లేకపోతే, మజబూతి లేకపోతే ఎప్పుడో కొట్టుకపోవాలి కదా 3 బ్యారేజీలు. ఏం పోలేదే మరి. అంటే అన్నారం నింపొద్దు, రిపేర్లు చేయొద్దు, సుందీలా నింపొద్దు, రిపేర్లు చేయొద్దు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత సోయిలేని మాటలు అంటే ఆయన మాట్లాడేది. అవగాహన లేమనేది ఎట్లా కనిపిస్తుందంటే, బయటికేం ఉక్రోషం కనిపిస్తుంది, ఆ ద్వేషం ప్రస్ఫుటంగా మొక్కలలో అందరి మొక్కలలో. ఆయన ఏమంటాడు, కాళేశ్వరం లేకపోయినా కానీ ఇన్ని పంటలు పండించిన అంటాడు. అరే సోయి లేని మంత్రి, నీళ్ళ మంత్రి, నీకు నీళ్ళ సోయి లేదు. నేను పదే మళ్ళీ అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలాసార్లు ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు అడిగిన, మీరు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోయి నువ్వే కదా ఆన్ చేసినాయి మోటార్లు. మీ కొండ సురేఖమ్మ గారే కదా మంత్రి గారు రంగనాయక సాగర్లో 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఓపెన్ చేసి గేట్లు తెరిచింది మీరే కదా. మీ ముఖ్యమంత్రే కదా గంధమల్లకు పోయి అలా శంకుస్థాపన చేసింది. మీ ముఖ్యమంత్రి కదా 7,500 కోట్లు పెట్టి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కొండపోచ్చిన సిటీకి నీళ్లు తీసుకున్నానది. ఓకే, గిన్నె అబద్ధాలు. కాంట్రాక్ట్తో మీరు అంటే రిపేర్ చేయొద్దు అనేది మీ టార్గెట్. ఓకే, ఏంటి దీని అనుకున్న రాజకీయం ఏంది? బంకచెర్లకు ఈ నుంచి గోదావరి మొత్తం నీళ్ళు కూడా తీసుకుపోయి బంకచెర్లకు పోవాలి, వేస్ట్గా పోతున్నాయని చంద్రబాబు నాయుడుకు వాదనకు అనుకూలంగా ఉండటం కోసం, గురుదక్షిణ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ఇది. రిపేర్ చేయడానికి ఏమన్నప్పండి నీకు? ఇక ప్రాజెక్ట్ ఇంకోటి అసలు కీలకమైన పాయింట్ ఒకటి అడుగుతున్నా, ప్రజలు కూడా గమనించాలి. తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ ఎందుకు మార్చారనే ప్రకాష్ అన్న చెప్తాను డీటెయిల్స్. నీటి లభ్యత గురించి మార్చారు, ఆ రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంది? రాజుగారు 2 పిల్లలు కుంగిపోయినాయి ఇక్కడ మేడిగడ్డ దగ్గర. ఈ పిల్లలు పిల్లలు కుంగకపోయి ఉంటే చర్చ లేదు కదండి. ఇప్పుడు ఒకళ్ళ మేడిగడ్డ దగ్గర ఈ పిల్లలు కుంగలేదు అనుకుందాం, కుంగకపోతే ఇది కరెక్టేనా? కుంగింది కాబట్టే తప్ప. నీటి లభ్యత మీద నువ్వు చర్చ పెట్టేటప్పుడు నీకు సోయి ఉండాలి, నీటి లభ్యత గురించి మాట్లాడాలి. పిల్లలు కుంగడం గురించి నీటి లభ్యతకి ఏ సంబంధం? అక్కడిక్కడ సేమ్ అంటారు కదా, మీరు అసెంబ్లీ చెప్పినారు కదా, నీళ్లు ఆడ ఒక తిరుగుండే ఈడ ఒకటే తిరుగుండే, ఆయన ఎందుకు మార్చిండ్రు అవినీతి కోసం అని డైలాగ్ కొట్టిరు కదా. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, పిల్లలు కుంగినే కాబట్టే మేడిగడ్డ మార్చడం తప్పంటున్నావా, నీటి లభ్యత లేదంటున్నావా? ఏదో ఒకటి చెప్పరు. ఓకే, పిల్లలు కుంగుతాయి, ప్రాజెక్టులలో సహజంగా కుంగుతూనే ఉన్నాయి. వీళ్ళు డైలాగ్ కొట్టే అన్ని వీళ్ళు చెప్పి 4 సార్లు స్పిల్వేలు కొట్టకపోయినాయి, చాలా పోయినాయి, ప్రపంచంలో పోయినాయి, దేశంలో కూడా పోయినాయి. ఓకే, అంటే అది కూడా లేదు, కనెక్షన్ లేదు, మీరు చెప్పే దాంట్లో లాజిక్ లేదు. నీటి లభ్యత లేదు, ప్రాజెక్ట్ ఎందుకు కట్టినామని చర్చించు. ఇప్పుడు ఈ చర్చ అంతా ఏంకి వచ్చింది? 2 పిల్లలు కుంగిపోయినాయి కాబట్టి ఈ చర్చ కాదు ఇప్పుడు. ఓకే, దాన్ని రిపేర్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా కాంపోనెంట్ వైజ్ చూద్దాం. ఇప్పుడు ఆ మొత్తం మేడిగడ్డ అయ్యే ఖర్చు 2,500 3,000 కోట్లు ఉంటుంది. మొత్తం ఈ 3 బ్యారేలకు అయితే 18,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎక్కడైతుంది? అవినీతి ఎక్కడిది? 1,00,000 కోట్లు గోదావరిలో పోసిన అంటాడు ముఖ్యమంత్రి, సిగ్గులేని మాటలు. ఈ 3 బ్యారేలకైనా 18,000 కోట్లు 20,000 కోట్లు అయితే, అలా దీనికైందో 3,000 కోట్లు ఎంత అయితే, అలా 86 పిల్లలు ఉంటే ఒక బ్లాక్ మొత్తం నువ్వు తీసేసిన ఆ 3 పిల్లలు సాధ్యపడదు అనుకుంటే కూడా ఒక 7-8 పిల్లలు ఉంటాయి, 86 పిల్లలు ఉన్నాయి. అలా రిపేర్ చేయొచ్చుగా, ఎల్ఎన్టీ రెడీగా ఉండు కదా.
అది కాదు కావాల్సింది ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటంటే మళ్ళీ తుమ్మిడేటిని తీసుకురావాలి, మళ్ళీ జలదోపిడి, మళ్ళీ తీసుకొచ్చి లంచాలు తీసుకోవాలి, అధిష్టానానికి ముడుపులు వేయాలనేది ఒక టార్గెట్. చంద్రబాబుకి ఇదంతా కూడా గోదావరిలో నీళ్లు వేస్ట్గా పోతున్నాయనే దాంట్లో ఒక లాజిక్. దీన్ని కప్పించుకోవటం కోసం రాహుల్ గాంధీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కదా, ఇది ఒక్కసారి మన రాహుల్ గాంధీ సిబిఐ గురించి ఏం మాట్లాడిండు గతంలో వాళ్ళ అధ్యక్షుడు. ఓకే, सीबीआई और ईडी जैसी चीज नहीं है, वो बीजेपी के औजार है, वो बीजेपी के कंट्रोल में है. हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है. चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, ये सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं. ये केस सुनो, ఇది నేను చెప్పేది ఏమంటుండ్రు రాహుల్ గాంధీ గారు, ఇవి జేబు సంస్థలు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోని హత్యార్లు అంటుండ్రు, ఆయుధాలు అంటున్నాడు ఆయన. అనేమో వీళ్ళ అధ్యక్షుడు చెప్తాడు. అందుకే చెప్తున్నా, రాహుల్ గాంధీ ఈయన అధ్యక్షుడైనా అధిష్టానమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. సిబిఐ రాజకీయ కక్షల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని వీళ్ళ అధ్యక్షుడు ఒకవైపు చెప్తుంటే, సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది, సిబిఐ ఎంక్వైరీలోనే నిజాలు తేలుతాయని ఆయన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తున్నాడు. ఎంత తేడా ఉంది మీరు గమనిస్తే. ఏంటంటే ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు, ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నాడని స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకే, విచారణా సంస్థలన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేయట్లేవు, రాజ్యాంగ సంస్థలన్నిటి కూడా బీజేపీ తొక్కి పడుతుంది, ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ అని కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు ఆయన ఉద్యమం అంతా అదే కదా. అట్లాంటి సంస్థలు వేసి నువ్వు ఏం ఆశిస్తున్నావు, ఎందుకు వేయవలసి వచ్చింది? వాస్తవాలు దాచిపెట్టి రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉండి చిన్న 2 పిల్లలు గుంగితే దాన్ని సాక్క చూపెట్టి చేయడంలో తెలంగాణ ప్రజలు కూడా ప్రకాశం అన్నట్టు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుందని మన ఇళ్లలో కూర్చుంటే అయ్యే పని కాదు. ఇప్పుడు రైతులు బయటికి రావాలి, మాట్లాడాలి. కాళేశ్వరం మీ కళ్ళ ముందుంది, 3 కోట్ల వరిధాన్యం పండింది, ఇవాళ ఎట్లా ఎండిపోతున్నాయో పోయినసారి మీరు చూసినారు. కాబట్టి ప్రజా చైతన్యం తేవడానికి కూడా మేము కూడా అందరు కూడా మీటింగులు పెట్టి కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక ఉద్యమంలాగా మేడిగడ్డను కాపాడుకుంటాం, బనకచర్ల దందాను సాగనీయం. ఖచ్చితంగా ఈ సిబిఐ విచారణ అనేది ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితంలో భాగంగా వేసిందే ఇది. ఓకే, రాహుల్ గాంధీ మీద సిబిఐ వేస్తే ఒక తీరుగా, సోనియా గాంధీ మీద ఈడీ పిలిస్తే ఒక తీరుగా, ఈ ద్వంద్వ ప్రమాణాలు మీరే ఎంత పాటిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాం. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు నిన్న చెప్పిన మొత్తం అబద్ధాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంచి మొదలు పెడితే మీ మంత్రులందరూ గాలి తీసుకున్నారు. నిరియా జూపల్లి చూస్తుంటే ప్రజలు అసలు నోట్లు ఉమ్మేసే పరిస్థితి. ఆయన క్యాబినెట్ మినిస్టరు, ఆ నుంచి వీడికి ఎందుకు మార్చిందంటే మార్చిన దానిలో ఆయన క్యాబినెట్ మినిస్టరు. తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ సబ్ కమిటీలు ఉంటాడు, క్యాబినెట్ మినిస్టరు. కిన్ని అబద్ధాలు ఆడేది దేనికోసం ఇవన్నీ? తెలంగాణకు గోదావరి నుంచి నీళ్లు రావాలి, కృష్ణా నీళ్ళు పైన బ్యారేజీలు కట్టిండ్రు, మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా నష్టపోతాము. 75 నుంచి 80% పరివాహక ప్రాంతం ఉంది, 960 టీఎంసీ ఎలకేటెడ్ వాటర్ ఉంది. ఇవి వాడుకుందామని తక్షణం కడితే ఖర్చు తగ్గుద్దని చెప్పి మీరు ప్రాణిత చెవులకు 16 టీఎంసీలు, ఇది 141 టీఎంసీ. ఎక్కడన్నా పోలికుందా అంటే ప్రాజెక్టులు కాస్ట్కి అసలు? దీని గురించి మాట్లాడితే మళ్ళీ 16 టీఎంసీలు అంటే 140 టీఎంసీ అంటే ఎందుకు తీసుకున్నానే చర్చ పెడతారు. అంటే నీళ్లు రైతుల దగ్గరికి పోవద్దు, విస్తీర్ణం పెరగొద్దు, ఉన్న ఆయకట్టు స్థిరీకరణ కావద్దు, మళ్ళీ తెలంగాణ ఎడారిలాగా మారాలి, 2014 కంటే ముందు తీసుకురావాలి. చాలా మంది ఒక మీటింగ్ జరిగితే కూడా చెప్పిన, బహుశా ప్రకాష్ అన్న కూడా మీటింగ్కి వచ్చిండు అనుకుంటా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చేయటానికి కుట్ర జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ మోడీ. ఎందుకంటే మోడీ బద్ద వ్యతిరేకి తెలంగాణకు, తల్లిని చంపి బిడ్డను బయట తీసిన నాయకుడు ఆయన. షా కానీ ఆయన కానీ ఇద్దరు. ఇక తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ మీద తుపాకులు పట్టుకుపోయినోడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి. ఇక చంద్రబాబు నాయుడు, మన టంకశాల అశోక్ గారు వ్యాసం రాసిండు, చాలాసార్లు చెప్పిన, తెలంగాణ ప్రజలకు ఒక సందర్భం వచ్చింది, అలా శాశ్వత శత్రువుగా తెలంగాణకు చంద్రబాబు నాయుడిని ప్రకటించవలసిన అవసరం ఉందని ఆయన ఒక వ్యాసం రాసిండు. వెరీ మచ్ కరెక్ట్ అది. ఇట్లా ముగ్గురు కాంబినేషన్లో, ముగ్గురు తెలంగాణ వ్యతిరేకులు, ముగ్గురు తెలంగాణ ద్రోహులు
తెలంగాణ అంటే పడనోళ్ళు ఇవ్వాలా, ఒక ఆయన కేంద్రంలో నుండి, ఒక ఆయన పక్క రాష్ట్రంలో నుండి, ఒక ఆయన మన దరిద్రానికి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండు. వీళ్ళు ముగ్గురు చేస్తున్న కుట్ర మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2014 కంటే ఎట్లా ఉందో అట్లాంటి వాటిని తీసుకురావాలనే కుట్రలో భాగంగా మెయిన్ నీళ్లకు జరిగిన దోపిడీ మీద ఉద్యమం వచ్చింది కాబట్టి నీళ్ళ విషయంలో వీళ్ళు దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఓకే, ప్రజలు ఆలోచన చేయాలి. నీళ్లు ఒక్కసారి పోతే కింద ప్రాజెక్టులు కడితే మళ్ళీ రావు, కోర్టులు కూడా ఏం చేయలేవు. కేసీఆర్ గారు అందుకే ఒక్క బొట్టు కూడా పోకుండా ఎక్కడికక్కడ పక్కడబందీ చేసి దాదాపు 500-600 టీఎంసీ ప్రాజెక్టులు డిజైన్ చేసి కట్టిండు. దీని మీద ఇలా కృష్ణాలో కూడా ఏందండి పరిస్థితి, పోతిరెడ్డిపాట్లు అట్లా జలదోపిడీ జరిగితే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ స్టేట్మెంట్ ఇస్తారు. మరి మీరేం బీక్తురా? మరి ఉండి పదవులుండి ఏంది మీ దేనికి జలదోపిడీ చేస్తున్నారు? జలదోపిడీ పోయి మరి మాట్లాడకండి ఎందుకు? గోదావరి మీద నీళ్ళు తీసుకుపోతా అంటే మాట్లాడు, కృష్ణాలు నీళ్ళు దొక్కకపోతూనే మాట్లాడరు. ఇది చంద్రబాబు రైతు కుమ్ము కనిపిస్తలేదా మనకు? ఎప్పటికైనా అప్పటికైనా ఇప్పటికైనా ఇంకా ముందైనా కానీ స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష అన్న జయశంకర్ గారి మాటల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేది, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది, అది నీళ్ళైనా ఉద్యోగాలైనా అక్కడికి ఆత్మ పరిరక్షణ, స్వీయ ఆత్మరక్షణ కోసమైనా కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక కేసీఆర్ మాత్రమే. అందుకే వీళ్ళ ముగ్గురు కలిసి ఇలా కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారు. అందుకే వీళ్ళ ముగ్గురు కలిసి ఇలా బీఆర్ఎస్ రాష్ట్రంలో లేకుండా చేయాలని రాజకీయ కుట్ర చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ పీసీ జోష్ కావచ్చు, ఇవాళ నేను జరిగిన అసెంబ్లీ కావచ్చు, రేపు జరగబోయే సిబిఐ కావచ్చు. కానీ భయపడేది లేదు. కేసీఆర్ పోరాట యోధుడు. మీ గురువు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబు ఏం బీకలేకపోయినరు. వాళ్ళందరినీ కూడా తలకాయ మీద కొట్టి తన్ని పెక్కున దాన్ని తెచ్చిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇట్లాంటి ఏం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. కేసీఆర్కి తెలవని ఎత్తు కూడా లేవు. నీకంటే మీ గురువు గురించి సార్కే ఎక్కువ తెలుసు, కేసీఆర్ గారికి. ఆంధ్ర లాబింగ్ అంతా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా తెలంగాణ రాదని కూడా తెలంగాణను సాధించుకొచ్చిన నాయకుడు కేసీఆర్. ఇలా ఆయన మీద మీరేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. నీకు శునకానందం పొందొచ్చు, నువ్వు ఇలా ఏదో సిబిఐ శునకానందం పొందడానికి తాత్కాలికంగా రాత్రి ఎంజాయ్ చేసి ఉంటున్నావు. కానీ ప్రజలు అంతగారు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, చైతన్యవంతులు. తెలంగాణ కోసం కొట్లాడే చైతన్యం ఇంకా అనేక వర్గాలలో తెలంగాణలో ఉంది. విద్యార్థులలో ఉంది, యువకులలో ఉంది, మహిళలలో ఉంది, రైతులలో ఉంది. ముఖ్యంగా చైతన్యాన్ని తక్కువ అంచనా వేయకు. అధికారంలోకి రాగానే అన్ని అయిపోయినాయని అనుకోకండి దయచేసి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాడుతుంది. అన్ని రకాల పోరాటం చేస్తాం, వదలం. చాలా కీలకమైన అంశాలు ఇవి. జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆ శ్రీరామ రక్షగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయాలని ముప్పేట దాడి జరుగుతుంది. 3 వైపుల నుంచి కూడా కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ కుట్రను తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. తెలంగాణ సమాజానికి సంబంధించిన చైతన్య స్థాయిని తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసి తెలంగాణను మరోసారి ఎడారిగా చేసే కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సమాజం కూడా సిద్ధంగా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమ తరహాలో మరోసారి పోరాట పంథాలో ముందుకు సాగేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అనేక రకాల కేసులను ఉద్యమ సందర్భంగా అనేక రకాల విచారణలు కావచ్చు, ఎలాంటి ఒత్తిళ్లను కూడా ఎదుర్కొని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి ఇలాంటి విచారణలు కొత్త కాదు. వీటిని కూడా పటాపంచలు చేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఎంతకైనా పోరాడతామని నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రకాష్ గారు మరో కీలకమైన అంశం కూడా నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా మనం చూసాం. హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా ఆవిష్కరించిన అంశం కూడా కనిపించింది. గతంలో తెలంగాణకు సంబంధించిన రైతుల దశాబ్దాల గోస తీర్చాలంటే ఎంత వేగంగా దాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చామో కూడా చెప్పిన సందర్భం, దాన్ని కూడా తప్పుపట్టే రకరకాల ప్రయత్నాలు జరిగినాయనే అంశం కూడా ప్రధానంగా కనిపించింది. దీన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజు గారు, గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలంటేనే కనీసం 10 సంవత్సరాలు పట్టేది. అంటే ఒక 50-60 ఆ సమయంలో నేను చెప్తున్నా. బాక్రానంగల్ కావచ్చు, హీరాకుడ్ కావచ్చు, లేకుంటే సింధు నది మీద కట్టిన ప్రాజెక్టులు కావచ్చు. మీరు ఏ ప్రాజెక్ట్ అనేది తీసుకోండి, అన్ని అనుమతులు రావాలంటే బ్రిటిష్ వాళ్ళు కొంచెం తొందరగా ఇచ్చేవాళ్ళు. కానీ మన భారత పాలకులు మాత్రం ఒక్కొక్క దాని మీద కోడిగుడ్డు మీద బొచ్చు పీకడము, రంధ్ర అన్వేషణ చేయడము, వాళ్ళు పేపర్లకే పరిమితం అవుతారు తప్ప ప్రజల బాధలు గోస వాళ్ళకి పట్టదు. ఏసీ రూమ్లలో కూర్చుంటారు. ఇక్కడ ఢిల్లీలో ఏసీ రూమ్లలో కూర్చొని ఇది ఉందా, అది ఉందా, అది ఉందా, ఇది ఉందా అని రంధ్ర అన్వేషణ చేస్తారు. వాళ్ళంతా ఇరిగేషన్ ఇంజనీర్లే 10 సంవత్సరాలు తీసుకుంటారు. ఏ ప్రాజెక్ట్కైనా
రెండవది అది మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ కట్టడానికి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, శ్రీరామ్ సాగర్ తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కట్టిన మొట్టమొదటి ప్రాజెక్ట్ అది. అంతకుముందు నాగార్జున సార్ ఏమో ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కలిసి హైదరాబాద్ గవర్నమెంట్ కలిసి ప్లాన్ చేసింది. శ్రీరామ్ సాగర్ 63 జూలై 26 నాడు నెహ్రూతో శంకుస్థాపన చేశారు. 1963 జూలై 26. ఆయనే ముని మన్మడ్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. అంటే 2009 నాటికి కూడా మొదటి దశ అప్పుడు డిక్లేర్ చేశారు కంప్లీట్ అయిందని. రెండవ దశ మూడవ దశ కేసీఆర్ వచ్చినాక మొదటిసారి నీళ్ళు ఇచ్చారు. అంటే 60 సంవత్సరాలు పట్టింది. అంటే కేసీఆర్ గారికి విషయం తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనకు రాజమండ్రికి పోయినాక అక్కడ ఒక విలేకరు అడిగాడు, సార్ మీరు అన్ని అనుమతులు తీసుకున్నారా, ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారంటే 5 నిమిషాలు నవ్విండు ఆయన, హాహాహా అని. మనం వెనకటి సినిమాలో ఎస్వి రంగారావు నవ్వుతాడు కదా, 5 నిమిషాలు నవ్విండు. నవ్వి ఎక్కడి పిచ్చోడివాయా, నువ్వు ఏ పత్రికలో పనిచేస్తున్నావు, ఎవడన్నా అనుమతి తీసుకొని భారతదేశంలో ప్రాజెక్టు మొదలు పెడతాడా అంటే ఒక్కసారి వెనక్కి పోయి చూస్తే ఆ విజువల్ కూడా కనబడుతుంది మనకు రాజశేఖర రెడ్డి గారిది. అంటే నాకు తెలిసినంత వరకు ప్రాజెక్టులకు అనుమతులు తీసుకున్నాకనే మొదలు పెట్టాలి అని అంటే, ఇప్పుడు హైడ్రాలజీ అనుమతి ఉన్నది రాజు గారు. గోదావరిలో మనకున్న వాటా 968 టీఎంసీలు, అది వాటా కాదు, మన వాటా 1100 టీఎంసీల పైన ఉంటుంది. కానీ మనం వాడుకుంటున్న వాటికి సమైక్య రాష్ట్రం విడిపోయేటప్పుడు సర్టిఫై చేసింది ఆ ఆంధ్ర ప్రభుత్వమే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. మీరు 968 టీఎంసీలు గోదావరిలో వాడుకుంటున్నారు అని. ఇంకా మనకు 200 టీఎంసీలు అధికారికంగానే వస్తుంది. ఎందుకంటే బచావత్ ఎప్పుడు కూడా కృష్ణాలో పంచినట్టుగా గోదావరిలో పంచలే. గోదావరిలో అగ్రిమెంట్ల మీద నీళ్లు తీసుకున్నాం కాబట్టి మనకు 1480 టీఎంసీలలో 79% వాటా మనది. బట్ ఆ 968 టీఎంసీలు ఏదైతే ఉన్నదో, ఈ 968 టీఎంసీలలో మనం ఇప్పటిదాకా వాడుకుంటున్నది 450, అంతకు మించి లేదు కాళేశ్వరం కట్టే కంటే ముందు. అయితే ఇంకా మనకు 450 టీఎంసీలు ఉన్నది కదా, 500 టీఎంసీలు ఉన్నది కదా, దానికి హైడ్రాలజీ పర్మిషన్ రాదనుకుంటామా మనం? హైడ్రాలజీ పర్మిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కృష్ణా ఉంది, కృష్ణాలో 811 టీఎంసీలు మొత్తం వాడుకున్నాం. కాబట్టి కల్వకుర్తికైనా ఎస్ఎల్బిసికైనా ఈ నెట్టెంపాడుకైనా మనకు పర్మిషన్ లేదు, హైడ్రాలజీ పర్మిషన్ లేదు. హైడ్రాలజీ పర్మిషన్ లేదని చెప్పి ఏ ప్రాజెక్ట్ ఆగింది? తెలుగు గంగ ఆగిందా? తెలుగు గంగ ఎన్టీ రామారావు మొదలుపెట్టి, ఎన్టీ రామారావు చనిపోయి 30 ఏళ్ళు అయింది. ఎన్టీ రామారావు బతికుండగానే 15 ఏళ్ళ ముందు మొదలు పెట్టాడు. మరి ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత కూడా తెలుగు గంగకు హైడ్రాలజీ అనుమతి లేదు. ఈ గాలేరు నగర్కి లేదు, హంద్రీనివాకు లేదు, వెలిగొండకు లేదు, వెలుగోడుకు లేదు, బ్రహ్మంగారి మఠంకు లేదు. ఏ ప్రాజెక్ట్కి అక్కడ ఉండకపోయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ సంగతి బాగా తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. వాళ్ళని మాత్రం ప్రశ్నించరు. మనం హైడ్రాలజీ అనుమతి తీసుకొని మొదలు పెట్టాలట. ఆ పీసీ ఘోష్ అదే మాట్లాడతాడు. ఇప్పుడు మెడ మీద తలకాయ ఉన్నోడు భారతదేశంలో ఎవడైనా కూడా చదివితే అర్థమవుతుంది. ప్రాజెక్టులు అన్ని కూడా మొదలు పెడతారు, తర్వాత పర్మిషన్లు అవే వస్తాయి. 17 పర్మిషన్లు కావాలి రాజు గారు, ఢిల్లీ చుట్టూ తిరగాలి 17 పర్మిషన్ల కోసం. మరి ఏ ప్రాజెక్టుకైనా ఇవాళ మిగులు జలాల మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టులు అన్నిటికీ పర్మిషన్లు తీసుకున్నామా? నల్గొండకి ఇలా నీళ్ళు తీసుకుపోతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బిసి ద్వారా, దానికి పర్మిషన్ ఉందా? హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందా దానికి? మొన్న ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వి అందులో 8 మంది చనిపోయారు. దానికి ఎస్ఎల్బిసికి టన్నెల్కి ఉందా పర్మిషన్? కొన్ని విషయాలు చెప్పాలి. నరసింహారెడ్డి గారికి కూడా కొన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవాల్సి ఉన్నది. మొత్తము 3 బ్యారేజీలకు కలిపైంది 7,000 కోట్లే నరసింహారెడ్డి గారు. 3 బ్యారేజీలకు కలిపైంది 7,000 కోట్లు, జిఎస్టీ 18% కలిపితే 9,000 కోట్లు. రెండవది బనకచెర్ల కోసం కాదు, ఇది డెల్టా కోసం. డెల్టాలో గత 5 సంవత్సరాల రికార్డు తీశాను నేను. 2019 నుంచి మేడిగడ్డ మొట్టమొదటిసారి బ్యారేజీ గేట్లు వేసింది 2019 నవంబర్లో. 2019 నవంబర్ నుంచి 2023 వరకు, మేడిగడ్డ అక్టోబర్లో పోయే వరకు డెల్టాకు ఖరీఫ్ పంటకు నీళ్ళు అందలేదు. ఎందుకంటే మేడిగడ్డ ప్రాంతం నుంచి ప్రాణహిత నీళ్లు పోతేనే వాళ్ళకు దిక్కు, ప్రాణహిత కానీ ఇంద్రావతి కానీ. మనసారి ఏం చేసిందంటే మేడిగడ్డ కట్టిండు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండు, సీతారామ కట్టాడు. ఇంకా పూర్తి కాకపోయినా సీతారామ దగ్గర స్టోరేజ్ ఉంది. అయితే ఈ నీళ్లు పోతే ఏమైందంటే వాళ్ళకు జూలైలో నాట్లు పడతాయి. కానీ గోదావరికి వరదలు వచ్చేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూలైలో వచ్చిన వరద నీటిని మనం లిఫ్ట్ చేసుకున్నాం, కింద కూడా దేవాదులకు లిఫ్ట్ చేశారు. కాబట్టి ఆగస్టులో నాట్లు పడ్డాయి. వాళ్ళు 2 నెలలు వెనకాయలు, 45 రోజులు వెనకాయలు. దాంతో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. రెండవది
నవంబర్లో మేడిగడ్డ గేట్లు వేయగానే గోదావరిలో ఫ్లోస్ తగ్గుతాయి, వాళ్ళకి శబరి నీళ్లు తప్ప వేరే దిక్కు ఉండదు. ఇక శబరి నీళ్ళు ఎప్పుడు, ఎందుకంటే ఇంద్రావతి నీళ్ళని దేవాదుల ద్వారా మనం లిఫ్ట్ చేస్తాం. అక్కడ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టిండ్లు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, మాకు నీళ్లు వస్తలేవని. 13 లక్షల ఎకరాలు వాళ్ళు ఏసంగి పంటలు వేసుకునేటోళ్ళు 3-4 లక్షల ఎకరాలు కూడా వేసుకునే దిక్కు లేకుండా పోయింది. నేను అందుకే అన్నా, మేడిగడ్డను పేల్చారు, అది డెల్టా రైతుల తరఫున వాళ్ళు చేశారా, చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, లేకుంటే నిజంగానే ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేశారా? ఎందుకంటే మేడిగడ్డ అనేది ప్రమాదం కాదు అనేది మనం మైండ్లో పెట్టుకుందాం. నేను దాన్ని ప్రూవ్ చేయగలిగిన నేను ఆధారాలన్నీ కూడా పత్రికలో రాశా. ఎందుకంటే కుంగితే అట్లా కుంగదు, అది 200 మీటర్ల పొడుగు, 20 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందం ఉన్నది. కింద ఇసుక కదిలితే ఒక మాట రాజు గారు, ఇప్పుడు అక్కడ గేట్లు వేస్తున్నాయండి, ఆ రోజు నీళ్ళ స్టోరేజ్ లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అసెంబ్లీ వేదికగా, నీళ్ళ స్టోరేజ్ లేదు. ఆ రోజు నీళ్ళు ఏం చేశారంటే రోజుకొక టీఎంసీ చొప్పున 13,000 క్యూసెక్కులు 8 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి అక్టోబర్ 21 నాడు. ఆ సమయానికి 6 గంటల 20 నిమిషాలకు 8 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అయితే ఘోష్ గారు పరిశీలించాలి కదా, 7వ బ్లాక్ మొత్తం మూస్తున్నది, 6వ బ్లాక్లో కూడా చాలా వరకు మూస్తున్నది, 8వ బ్లాక్ మొత్తం మూస్తున్నది. నిజంగానే కిందికెళ్ళి ఇసుక లీక్ అయితే ఎక్కడ పోతే ఆ ఇసుక బయటకు వచ్చి అక్యుములేట్ అయింది కదా, అటు సైడ్ నీళ్ళే పోతలేవు కదా. 30 పియర్ల దాకా, 1 నుంచి 30 పియర్లు మహారాష్ట్ర సైడ్ ఉన్నాయి. అక్కడ ఇసుక టన్నుల కొద్ది అక్యుములేట్ కావాలి. ఒకవేళ కనుక మేడిగడ్డ 17వ పియర్ నుంచో 19వ పియర్ నుంచో లీక్ అయితే కనుక టన్నుల కొద్ది లీక్ అయి బయటికి రావాలి. అంత క్యావిటీ ఏర్పడితే కూడా అటుపక్క ఇటుపక్క 200 మీటర్ల పొడుగున్న 4 మీటర్ల మందం 20 మీటర్ల వెడల్పున్న పియరు 2 దిక్కుల ఇసుక మీద ఆగుతుంది, కిందికెళ్ళి నీళ్ళు పోతాయి. ఆ పర్రె పాయేది అట్లా కింది నుంచి 20 మీటర్ల పొడుగు పర్రె పాయేది, అంత పెద్ద శబ్దాలు రావు. దారుణం ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోవట్లేదు. ఏ ఒక్కరైనా దాన్ని పట్టించుకుంటే ఇది బ్లాస్ట్ అని తెలుస్తుంది. ఇవాళకి కూడా రవికాంత్ అని అక్కడే పనిచేస్తున్నాడు, ఆయన డైరెక్ట్ ఐ విట్నెస్. ఆయన రాసిన ఆ కంప్లైంట్ ఏం రాశాడంటే, ఈ పెద్ద శబ్దాలతోనే విధ్వంసక చర్య జరిగింది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు అని రాశాడు. పిసి ఘోష్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆ ఎఫ్ఐఆర్ బయటికి తీయాలి కదా. ఫస్ట్ ఆయన ఎంక్వైరీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు ఇర్రెగ్యులారిటీయా లేకపోతే బ్లాస్టా? బ్లాస్ట్ అని చెప్పి అధికారికంగా ఒక ఇంజనీరు, ప్రభుత్వ జీతంతో పనిచేసే వ్యక్తి, ఆ రోజు మేడిగడ్డ సైట్ మీద ఇన్ఛార్జ్ ఆయనే, ఇప్పటికి కూడా అక్కడే పనిచేస్తున్నాడు. ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే పిసి ఘోష్ ఎందుకు ఆ కంప్లైంట్ని తీసుకోలేదు, ఎందుకు ఎస్ఐని సిఐని పిలిచి ఎంక్వైరీ చేయలేదు? పోనీ విజిలెన్స్ కమిషన్ అంటే పోలీస్ ఆఫీసర్ల చేతిలో ఉంటుంది. రాజీవ్ రతన్ చనిపోయాడు, ఆయన బతికున్నప్పుడు కూడా 4 సార్లు మేడిగడ్డకు పోయిండు. మరి మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి సెక్యూరిటీ వచ్చింది వీళ్ళందరికీ, పిసి ఘోష్కి మహదేవ్పూర్ సిఐ బందోబస్తు కోసం వచ్చాడు, డిఎస్పీ వచ్చాడు, కరీంనగర్ భూపాలపల్లి ఎస్పీ కూడా వచ్చాడు. మరి వీళ్ళందరినీ మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉందా, దాని మీద మీరేమన్నా యాక్షన్ తీసుకున్నారా అని ఎందుకు అడగరండి? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ 3 కమిటీలు, ఎన్డిఎస్ఏ కానీ, పిసి ఘోష్ కానీ, విజిలెన్స్ కమిటీ, కొండను తవ్వితే కనీసం ఎలుకనన్నా పడతారు అని అంటారు. కొండను తవ్వి కూడా వీడు ఎలుకని పట్టలేదు అన్నాడు. వీడు కొండను తవ్వి కూడా ఈ 3 కలిసి మేడిగడ్డ పియర్ ఎందుకు కూలిందో చెప్పలేదు రాజు గారు. ఇప్పుడు ఒక మనిషి పోస్ట్ మార్టం తర్వాత ఘాక్టర్ చెప్తాడు ఇతనికి లివర్ పాడైంది, లేకుంటే హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతాడని. వీళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఎన్డిఎస్ఏ కానీ పిసి ఘోష్కి ఏం తెలియదు దాని గురించి, నాతోనే చెప్పిండు, నాకు ఇంజనీరింగ్ నైపుణ్యం లేదు, నేను ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ ఎన్నడూ నీటిపారుదలకు సంబంధించిన ఇంజనీరింగ్ కేసులు నేను పట్టించుకోలేదు, నేను రానని చెప్తే కూడా బలవంతంగా మోడీ గారితో ఫోన్ చేయించి, మోడీ గారు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు మోడీ గారి కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 3 రోజులకు ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ పెట్టిండు కాబట్టి. రేవంత్ రెడ్డికి ఆదిత్యనాథ్ దాస్ మీద గౌరవం ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక తెచ్చుకునేటోడు. 6 నెలల తర్వాత ఆంధ్రలో ఎన్నికలు జరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక 3 రోజులకు ఎట్లా పెడతాడంటే ఆదిత్యనాథ్ దాస్ని? ఆదిత్యనాథ్ దాస్ బెంగాలీ భాష మాట్లాడతాడు, బీహారీ బాబు, పిసి ఘోష్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక వంటకం వార్చి వీళ్ళు ఈ రిపోర్టును తయారు చేశారు. ఇప్పుడు నిజంగానే ఘోష్ గారు ఈ రిపోర్ట్ రాస్తే, నేను ఎవిడెన్స్ ఇచ్చింది, నేను అండర్లైన్ చేసి ఇచ్చింది, ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ ఎందుకు ఉండేయండి అలా? కనీసం మేము ఇచ్చినైనా రాయాలి కదా ఘోష్ గారు. ఘోష్ గారికి ఇంగ్లీష్ వస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారికి రాకపోయినా ఘోష్ గారికి ఇంగ్లీష్ వస్తుంది. మరి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో ఏమున్నదో ఘోష్ గారికి అర్థం కాలేదా? అంటే ఇంగ్లీష్ రానోడు ఈ రిపోర్ట్ రాసి ఘోష్ గారి ముందర పెట్టిండా?
ఎన్నో అనుమానాలు వస్తున్నాయి రాజు గారు. మరొక అస్తిత్వానికి కుట్ర జరుగుతున్నది. ఇందాక నర్సన్ అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు. తెలంగాణకు బ్రిటిష్ వాళ్ళు దేశానికి రాజకీయ స్వాతంత్రం ఇచ్చి ఆర్థిక దోపిడీని దశాబ్దాల పాటు ఎట్లా కంటిన్యూ చేశారో, ఇక్కడ తెలంగాణ ఇచ్చినా కూడా మన నీళ్లు మనం వాడుకోకుండా పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పెత్తనం చేస్తున్నాడు. డమ్మీని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. ఇవాళ ఒక స్క్రీన్ ప్రింటింగ్ మీద పనిచేసే ఒక మామూలు వ్యక్తి జెడ్పీటీసీ టికెట్ అడిగితే కూడా బీఆర్ఎస్ అని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లయిందండి? దాని వెనకాల అడుగడుగున ఎవరు సపోర్ట్ ఉంది? ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చేసింది ఎవరు? ఎమ్మెల్సీగా పార్టీలో చేర్చుకున్నది ఎవరు? ఆ తర్వాత కాలంలో ఎంపీ టికెట్ ఇప్పించింది ఎవరు? ఎంపీ టికెట్ ఖర్చు పెట్టింది ఎవరు? ఎంపీ కోసం పిసిసి అధ్యక్షునికి 50 కోట్లు కావాలని కుంతి అడిగితే ఒక్కడు ముందుకు రాలేదు తెలంగాణలో. మరి ఎక్కడి నుంచి వచ్చిన 50 కోట్లు రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి? తర్వాత కాంగ్రెస్ చరిత్రలో 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎవడన్నా 5 ఏళ్లకే పార్టీలోకి వచ్చిన మొదటి రోజే పార్టీ అధ్యక్షుడు అవుతాడా? 5 ఏళ్లకే ముఖ్యమంత్రి అవుతాడా? ఇవాళ కాంగ్రెస్ ముసుగులో ఉన్న తెలుగుదేశం బీజేపీ ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి ఇవాళ మన అస్తిత్వానికి ఎందుకు ప్రమాదం ఏర్పడ్డదంటే మేడిగడ్డను జల సమాధి చేయబోతున్నారు. కంప్లీట్గా గోదావరి నీళ్లు మనకు దొరకకుండా చేయబోతున్నారు. ఈ రకంగా మేడిగడ్డ పియర్స్ రిపేర్ చేయమని చెప్పి ఇవాళ ఘోష్ కమిటీ కూడా లాస్ట్ పేరాలో రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం చెప్పిందో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజల కోసము, ప్రజల ఇంట్రెస్ట్ తోని ఆయన ఒక మంచి మాట రాశాడు. వెంటనే దీన్ని చేపట్టాలని రాశాడు. 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ అక్టోబర్ 21 వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది. కనీసం ఇప్పుడైనా టేకప్ చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ కమిటీ చెప్పింది, ఈయన కూడా చెప్పిండు, ఎవరు? పీసీ ఘోష్. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చినాక కొత్త డ్రామా ఏం చేశారంటే పీసీ ఘోష్ కూడా కట్టమంటుండు కదా మేడిగడ్డ పియర్ను. అది ప్రజల మీద భారం పడదు కదా. ఇందాక నరసింహారెడ్డి గారు అన్నట్టుగా ఎల్ఎన్టీ కడతారన్నది కదా. దానికి అయిన ఖర్చు ఎంత? 250 కోట్లు. ఇప్పుడు ఎంత అవుతుందో 300 కోట్లు అయింది ఒక్క బ్లాక్ కట్టడానికి. 300 కోట్ల కోసము దాదాపు పీసీ ఘోష్ కమిషన్ మీద, విజిలెన్స్ కమిటీ మీద, ఎన్డీఎస్ఏ మీద 300 కోట్ల కంటే ఎక్కువనే ఖర్చు పెట్టారు. ఆ 300 కోట్లు ప్రజల సొమ్మును వీళ్ళు కమిషన్ల పేరు మీద కాలయాపన కోసం వేస్ట్ చేశారు. ఎల్లంటి వాడు ₹1 మీరు పెట్టక్కర్లేదు, మొత్తం నేనే కడతా, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంది నాకు అని చెప్పాడు. అంటే ఇవాళ ఏం చేస్తున్నారంటే పీసీ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిటీ కూడా మీరు కట్టాలి అన్నప్పుడు, పియర్ కట్టాలి అన్నప్పుడు, బ్లాక్ మళ్ళా కట్టాలన్నప్పుడు ఇచ్చంపల్లిని తీసుకొచ్చి ఇప్పుడు మేడిగడ్డను ముంచుతున్నారు. ఇచ్చంపల్లి అక్కడ కడితే మేడిగడ్డ కాదు కాళేశ్వరం దాకా నీళ్లు ఆ నదిలో ఉంటాయి. అంటే మనకు ఎంత ప్రమాదం అంటే కట్టిన బ్యారేజ్ మొత్తం జలసమాధి అవుతుంది. మనం ఎండాకాలంలో నవంబర్ నుంచి జూలై వరకు, జూన్ వరకు నీళ్ళని తీసుకుపోవడానికి మేడిగడ్డ తలుపులు వేసే అవకాశం ఉండదు. ఇచ్చంపల్లి తలుపులు బార్లా తెరుస్తారు, మొత్తం నీళ్లను కిందికి వదులుతారు. పోలవరం కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి స్టోరేజ్ ఉండదు. కాబట్టి డెల్టా ప్రయోజనాల కోసం మేడిగడ్డను బలి చేశారు. డెల్టా ప్రయోజనాల కోసం మేడిగడ్డను జలసమాధి చేస్తున్నారు. ఆంధ్రలో ఒక సామెత ఉన్నది, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని. కాబట్టి చంద్రబాబు నాయుడికే ఏకపక్షంగా పట్టం కట్టారు ఆ 2 జిల్లాల ప్రజలు. వాళ్ళ కృతజ్ఞత చంద్రబాబు తీసుకుంటుండు, చంద్రబాబు కృతజ్ఞత రేవంత్ రెడ్డి తీసుకుంటుండు, ఈ ఇద్దరి కృతజ్ఞత మోడీ తీసుకుంటున్నాడు. ఫైనల్గా ఒక మాట నల్గొండ జిల్లా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జిల్లా మంత్రి, మీరు 12 సీట్లల్లో 11 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. మీకు ఎందుకు చేతనైతే లేదు? ఇవాళ 22 నెలల నుంచి నాగార్జున సాగరు పర రాష్ట్రపు పోలీసుల చేతుల్లో ఉంది కదా, పొరుగు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంది కదా. విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ మీద మన పోలీసు ఉండాలి, మన అధికారులు ఉండాలి. శ్రీశైలం మీద ఆంధ్ర పోలీసు ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? శ్రీశైలం మీదకి మనం తెలంగాణ పోలీసులను పంపలే, కానీ అకారణంగా నాగార్జున సాగర్ మీదకి పోయిన పోలింగ్ రోజు నవంబర్ 30 నాడు ఆనాడు ఆంధ్ర పోలీసు వచ్చి కబ్జా పెట్టుకున్నారు. మన ఇంజనీర్లు పోతే క్షమాపణలు చెప్పించుకుంటున్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. నల్గొండ ప్రజలకు సోయి లేదా అని అడుగుతున్నాను నేను. నరసింహారెడ్డి గారు, మీరు జలసాధన ఉద్యమంలో మొట్టమొదటి డిమాండ్గా నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పాలనేది డిమాండ్ చేయండి. పోయిన ఖరీఫ్లోనే, అంతకుముందు కూడా రబీలో బోర్డని నీళ్లు మనకి ఇవ్వకుండా ఎడమ కాలువను ఎండబెట్టి ఇవాళ రైట్ కెనాల్ నుంచి తీసుకుపోయిండు. ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి. ఇవాళ బాల్క సుమన్ గారు చెన్నూరు ప్రాంతంలో 1,40,000 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టుకున్నాడు. అది అడుగు కూడా ముందుకు పడతలేదు. రేవంత్ రెడ్డిని అక్కడ ప్రజలు నిలదీయాలి. వివేక్ వెంకటస్వామిని కావాలని ఎన్నుకున్న చెన్నూరు ప్రజలు వివేక్ గడ్డం పట్టుకొని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వార్దా ప్రాజెక్టు ఉంది, ఒక మాట మాట్లాడి క్లోజ్ చేస్తా. ఇవాళ అస్ఫాబాద్ ప్రజలు, మంచిర్యాల ప్రజలు
వార్దా ప్రాజెక్టును ఎందుకు దుమ్ము దులుపుతలేడు? సిడబ్ల్యూసీ దగ్గర పోయి ఎందుకు అడుగుతలేడు? వార్దాతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి కదా. ఈ జల సాధన ఉద్యమంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా తీసుకొని మనం ముందుకు పోయినట్టయితే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి. తెలంగాణ అస్తిత్వం ఎట్లా మంటగలుస్తున్నది, చంద్రబాబు నాయుడు పరోక్షంగా తెలంగాణలో ఎట్లా పాలన చేస్తున్నాడు. 9 మందిని చంద్రబాబు నాయుడు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి వివిధ డిపార్ట్మెంట్లలో అడ్వైజర్స్గా పెట్టాడు. అందులో ఇరిగేషన్లో ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం చెప్పకపోతే మా ప్రజల తప్పు కాదు, అది మన తప్పు అవుతుంది. రాజు గారు, ఎస్ సార్, చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. ఓవైపు గోదావరి కాదు, మరోవైపు కృష్ణాలో కూడా పూర్తిగా జల దోపిడీ జరుగుతోంది. పూర్తిగా ఇచ్చంపల్లిని తెరపైకి తీసుకొచ్చేసి మేడిగడ్డను ముంచే కుట్ర, మేడిగడ్డను మరణ శాసనం రాసే కుట్ర కొనసాగుతున్న నేపథ్యం. దాంతోపాటుగా కృష్ణాలో కూడా పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాసి పూర్తిగా కృష్ణా జలాలకు దోపిడీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరో జల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసనమైంది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి ప్రకాష్ గారు చాలా స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు, వాస్తవానికి దేశ చరిత్రలో అనేక రాష్ట్రాల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మన దగ్గర కూడా అనేక రకాల కమిషన్లు వేసిన సందర్భం మనం చూసాం. కమిషన్లకు సంబంధించిన నివేదికలు కూడా వచ్చిన సందర్భం మనం చూసాం. తాజాగా ఈ కాళేశ్వరంకి సంబంధించిన అంశంపై ఈ కమిషన్ నివేదిక మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? గతంలో వచ్చిన కమిషన్లు కావచ్చు, వారి నివేదికలకు సంబంధించిన వ్యవహారం నిజంగానే వాటితో ఏమైనా వచ్చిందా, రాలేదా? ఇప్పుడు రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితం ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒక అంశం చెప్పి నేను దాంట్లోకి వస్తాను. ఇప్పుడు ఒక పాయింట్ దాంట్లో నిన్న చెప్పిన దాంట్లో కూడా గమనించవలసింది, వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ, మీరు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చిండ్రు అంటే లభ్యత కోసం మార్చినామని చెప్తున్నాం. దానికి కాగితాలు కూడా చూపించినాం హరీష్ రావు గారు. నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ మార్చటం తప్పే అయితే, ఈడ నీళ్ళు ఆడ నీళ్ళు సేమ్ ఉంటే, మార్చడం కరెక్ట్ కాకపోతే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఎందుకు ఇస్తుంది? సిడబ్ల్యూసీ రికమెండేషన్స్ ప్రకారం కదా 11 పర్మిషన్లు ఇచ్చిండ్రు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే తెచ్చినాం కదా. ఓకే, అంటే పాయింట్ ఇక్కడి నుంచి తుమ్మిడిహెట్టి కాదు, దీనివల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదు, నీళ్లు రావు అనేది వాస్తవం. అది వాస్తవం కాకపోతే మేడిగడ్డ తుమ్మిడిహెట్టి సేమ్ ఉంటే పర్మిషన్లు ఇయ్యరు కదా. పర్మిషన్లు ఇచ్చారు కదా, 11 పర్మిషన్లు ఇచ్చి కమెన్స్ అయింది కదా ప్రాజెక్టు. లోన్లు ఇచ్చారు కదా, ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చినాయి కదా. ఇవన్నీ ఏది మాట్లాడుతాం కుమార్ రెడ్డి? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అసలు ప్రాజెక్టుకి ఎందుకు లోన్ ఇస్తుంది అంటాడు. ఎంపీగా పనిచేసినావు, నేను గర్వంగా చెప్తున్నా 7 సార్లు ఎమ్మెల్యే అయినాను. మరి ఈ సోయి లేదా నీకు? కేంద్ర ప్రభుత్వ సంస్థ లోన్లు ఇచ్చింది కదా కాళేశ్వరానికి. అది ఎలక్ట్రికల్ రూరల్ ఎలక్ట్రిక్ కమిషన్ అదా ఏదా అనేది తెలియదు. వాడు అన్ని కన్విన్స్ అయితేనే కదా లోన్ ఇచ్చేది బ్యాంక్ కూడా ఎవరైనా కానీ. పర్మిషన్లు ఎప్పుడు ఇస్తారు? నీటి లభ్యత ఉంటేనే ఇస్తారు కదా, హైడ్రోలాజికల్ క్లియరెన్స్ ఉంటేనే కదా ఇచ్చేది. అంటే దాని అర్థం మీరు చెప్పేది తప్పు అని తేలిపోయింది కదా. పర్మిషన్లు ఇస్తున్నారంటేనే మేడిగడ్డ కరెక్ట్ అనేది వాస్తవం. ఓకే, ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే మరి 2007 నుంచి 2014 వరకు మీరే ఉన్నారు కదా. ఒక డిపిఆర్ తయారు చేయలే మీరు. కాలువలు మాత్రంతో మీరు ఇక్కడ కమిషన్ల కోసం మీరు డిపిఆర్ సబ్మిట్ చేసి ఉండి మేడిగడ్డ మన తుమ్మిడిహెట్టి దగ్గర పర్మిషన్లు తెచ్చుంటి మేము మారిస్తే ఆలోచన చేద్దాం. ఓకే, మీరు తుమ్మిడిహెట్టి కరెక్ట్ పాయింట్ అనేది 7 సంవత్సరాలు ఏం చేసినారు మీకు కూడా తెలుసు. అది కావాలని పెట్టిన రాయాల కాంగ్రెస్ పాలకులు. అక్కడ ఒక ఇది ఉంది, వైల్డ్ సెంచరీ ఉంది, వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, రాదని ఇరికిచ్చిన పాయింట్ తుమ్మిడిహెట్టి. ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎట్లా ఉండాలనో ఆలోచన చేసింది. నీటి లభ్యత గురించి కాదు చేసింది, ముందుకు పోవద్దని. ఓకే, గోదావరి నీళ్ళు తెలంగాణ పారొద్దని సమైక్య పాలకులు చేసింది అదే. ఇక నేను సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి చెప్తాడు అందుకే కదా తెలంగాణ తెచ్చుకుంది అంటాడు. అంటే వాళ్ళు చేసిన తప్పని నువ్వు అంగీకరిస్తున్నావు. మరి ఆ పార్టీలు ఇప్పుడు పనిచేస్తున్నావు కదా, నువ్వు సీఎం అయినావు కదా. కేంద్ర అనుమతులు ఇచ్చిందంటేనే ఆ పాయింట్ కరెక్ట్ అని, అదర్వైజ్ వాళ్ళు ఇవ్వరు. రెండవది కమిషన్ల గురించి మీరు చెప్పిన, భారతదేశంలో చాలా కమిషన్లు వేసినారు. నా పాయింట్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా కొన్ని కమిషన్లు వేసినారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్రాల్లో జరిగిన అల్లల మీద కొన్ని కమిషన్లు వేసినారు. ఓకే, ఎవరు ఆనర్ చేసినండి కమిషన్ చెప్పండి. చాలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చరిత్ర తెలియకుండా పిచ్చోళ్ళ లెక్క వాగుతున్నాడు. కానీ ఏం కమిషన్లు ఆనర్ చేసింది కాంగ్రెస్ పార్టీ? చరిత్ర ఏంది? ఎమర్జెన్సీ పెట్టి 75 నుంచి 77 వరకు మొత్తం దేశం మొత్తం అంధకారంలో చేసి, పత్రికా స్వేచ్ఛ లేకుండా అనేక మంది అమాయకులను కుటుంబ నియంత్రణ చేసి, కాల్చి చంపి, ప్రజాస్వామ్యం అనేది లేకుండా 2.5 సంవత్సరాలు ఇందిరాగాంధీ చేస్తే
దాని మీద జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత షా కమిషన్ ఇచ్చినారు. మీరు ఆయనను గౌరవించరా, పీసీ జోషిని గౌరవించరా అని మాట్లాడుతున్నారు. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి షా గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ. మరి ఆయన వేసిన కమిషను మీరు రాగానే ఏం చేశారు? మరి అలా ఇందిరాగాంధీ తప్పులన్నీ రాసిండు ఆయన. ఎక్కడెక్కడ చంపినరు, ఏం చంపారు అన్నీ రాసిండ్రు, ఆనర్ చేసిండ్రు. మరి మీరు ఎమ్మడే కొట్టేసిరు కదా, ట్రాష్ అని కొట్టేసిరు కదా. గదే మాట మేము అంటున్నాం. ఇవాళ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ కక్షల కోసమే కమిషన్లు వేస్తున్నారు అనేది నేను చెప్పే అంశం. అది అట్లా వేసింది కూడా కాదు పాపం. వాళ్ళు అక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఇక్కడ జరగని దాని మీద కమిషన్ వేసి ఆ రిపోర్టు పవిత్రమైంది, భగవద్గీతలాగా ఖురాన్లాగా పవిత్రమైన ముచ్చట్లు చెప్తున్నారు. రెండవది నానావతి కమిషన్ వేసినారు, గోద్రా అల్లర్ల మీద కమిషన్ వేసినారు, ఏమైంది? బొంబాయి అల్లర్ల మీద కమిషన్ వేసినారు, ఏమైంది? కమిషన్ రిపోర్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ అయిందా? ఎక్కడైందో చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నావు, చరిత్ర తెలవకుండా మాట్లాడుతున్నావు. కమిషన్లు అంటే ఏందో ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే కేసీఆర్ని దోషిగా నిలబెట్టడం, పీసీ జోస్తో చేయికు బట్టి రాపిచ్చిండ్రు. అసలు వాళ్ళు నిన్న పెట్టింది అసలు ఆయన ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ అయినా అని కూడా డౌట్ వస్తుంది నాకు. ఒకవేళ ఆయన ఇచ్చింది అయితే మాత్రము ప్రకాష్ అని చెప్పినట్టు ఎందుకు మిస్ అవుతాయి ఇవన్నీ? హరీష్ రావు గారు నేను ఒక పాయింట్, మంచి పాయింట్ చెప్పినారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినది ఆర్టీఐ కింద అప్లై చేసి తీసుకున్న కాపీ చూపించిండు ఆయన. అది ఎందుకు మెన్షన్ కాదండి కమిషన్లో? ఇప్పుడు ప్రకాష్ అని ఒక లెటర్ ఇచ్చాడు, ఎందుకు మెన్షన్ కాదు దాంట్లో? కేసీఆర్ గారు లెటర్లు ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. హరీష్ రావు గారు పోయి లెటర్లు ఇచ్చారు, క్యాబినెట్ మినిట్స్ ఇవి క్యాబినెట్లో అప్రూవ్ అయిందని చెప్పినారు, డిపిఆర్ చెప్పినారు, అన్నీ చెప్పినారు. దాంట్లో ఏవి రాయరే మీరు? ఏదో కాంగ్రెస్ పార్టీ శుద్ధపూస అయినట్టు కమిషన్లు అన్నిటికీ వీళ్ళకి శిక్షలు పడ్డాయి. ఇందిరాగాంధీకి ఏ శిక్ష వేసుకుని మీరు అధికారంలోకి వచ్చినాక? బొంబాయి అల్లాల మీద చేసిన దాంట్లో మోడీకి కానీ అమిత్ కానీ శిక్షలు పడ్డాయా నానావతి కమిషన్లో? రాజకీయ అవసరాల కోసం కమిషన్ అని ఒకటి పెట్టి ఇంకోటి దీనికి ఏ శాంటిటీ లేదు రాజు గారు. ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ కోర్టులు కావు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పరిజ్ఞానం కూడా లేదు. పిచ్చోడు జ్యుడిషియల్ కమిషన్ అంటుండు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చదువు రాదని ఏలు ముద్ర కానీ ఆ జ్యుడిషియల్ కమిషన్ కాదురా నాయన, అది ఎంక్వైరీ కమిషన్. అది సమాచారం ఇచ్చి కూర్చి ప్రభుత్వానికి ఇవ్వాలి, దాని పని అది. యాక్ట్ చెప్తున్న విషయం అది, జ్యుడిషియల్ కమిషన్ కాదు. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, ఇష్టం వచ్చిన మాటలు. కాబట్టి వీటికి బెదిరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మీరు మీకు అధికారం ఉందని ఇలా ఎవరో సాటిస్ఫై చేయడం కోసము మీ రాహుల్ గాంధీ గారు సిబిఐ ఏంటేందో చెప్పినా కానీ మళ్ళా సిబిఐకి నువ్వు అప్పచెప్పడంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ కలిసి చేస్తున్న ముగ్గురు దుర్మార్గులు తెలంగాణ వ్యతిరేకులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు, కేంద్రంలో ఒక ఆయన ఉండి, ఇక్కడ ఒకటి ఉండు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చెప్పింది రిపీట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ కోసం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ వాదులు ఆలోచించాలి. దీనికోసం కాదు మనం తెలంగాణ సాధించుకుంది. ఇలా నీళ్ళ కుట్రతోనూ అయింది, రేపు అన్ని కుట్రలు కూడా అలాగే జరుగుతాయి. మన అస్తిత్వ పోరాటం మొదలు పెట్టాలి. మనము చూస్తున్నాం ఏం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు, చార్మినార్ తీసేసిండ్రు. తెలంగాణ తల్లి కోసం కేటాయించిన దాంట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. అన్ని పాటలు మార్చేస్తున్నారు. కాకతీయ తోరణ వద్దంటున్నాడు. ఏ పోరాటం చేయలేదు, ఉద్యమం లేడు కాబట్టి అందరు అట్లే ఉండాలి. అంటే అసలు ఉద్యమముని గౌరవించాడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయన లేడు ఉద్యమంలో కాబట్టి. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నాడు. ఏడిచ్చినా 250 గజాలు? చంద్రబాబుతో చెప్తున్న మీటింగ్ అయినప్పుడు మీరు ఒక అప్లికేషన్ పెట్టండి, ఆయన ఒక భవన్ కావాలి, ఆయన ఆంధ్రప్రదేశ్ కట్టి ఇక్కడ ఒక భవన్ కట్టాలి హైదరాబాద్లో, మీరు అప్లై చేయండి సార్, నేను 10 ఎకరాలు ఆయన ఇచ్చేస్తా హైదరాబాద్లో అంటాడు ఈయన. ఎన్నడనే చంద్రబాబు నాయుడు 9.5 సంవత్సరాలలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా అసలు వెంట్రుక బీకలేకపోయిన ఇక్కడ ఇద్దరు కలిసినా కానీ మాట్లాడగలిగినరా తెలంగాణ గురించి? తెలంగాణ వైపు తలెత్తి చూడగలిగినరా? వేలెత్తి చూపగలిగినరా? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు. ఇలా ఎందుకు జరుగుతున్నాయి కుట్రలన్నీ? ఎందుకు నీళ్ళ మీద కుట్ర జరుగుతుంది? ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? అర్థమైపోవాలి, ప్రజలకు అర్థం చేసుకోవాలి మీరు దయచేసి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, చంద్రబాబు తెలంగాణ ద్రోహి.
మోడీ తెలంగాణ ద్రోహి, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు అందరూ కూటమి కట్టియాల తెలంగాణ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు రాష్ట్రం మీద. ఆ దాడిని మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖండించాలి. దాని మీద పోరాటం చేయకుంటే ఇక్కడ తెలంగాణకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. మళ్ళీ నీళ్లు పోయినాయంటే మనం తెచ్చుకోలేము. ఇక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టండి కొద్దిసేపటికి. ఓకే, మేమే లీడ్ చేస్తాం, మేము ఎట్లా కొట్లాడతాం. ఓకే, మిగతా వర్గాలు కూడా కలిసి రావాలి. ఎస్, ప్రకాష్ అనే చెప్పినట్టు మిగతా వర్గాలు ఏవైతున్నాయో ఇంటలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్లు కావచ్చు, మీరందరూ ఇలా కలిసి కొట్లాడితేనే కదా, మనందరం కలిసి కొట్లాడితేనే కదా తెలంగాణ వచ్చింది. ఓకే, ఇలా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది. ముగ్గురు ద్రోవులు కలిసి కుట్ర చేస్తున్నారు తెలంగాణని మళ్ళీ ఒక రకంగా దెబ్బ కొట్టడానికి. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ కుట్ర జరుగుతుంది, నీళ్ళ విషయంలో కుట్ర జరుగుతుంది, ఉద్యోగాల విషయంలో కుట్ర జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళని తెచ్చి ఇక్కడ నియమించుకుంటున్నారు. ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, జే శ్రీనివాసులుగా ఎవరైనా కావచ్చు. ఆంధ్ర చంద్రబాబు ఫోన్ చేస్తే ఎవరికంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు ఈయన. రైట్. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తీరు రోజే మేము అనుమానించి టీవీలలో కూడా చెప్పినాం. మేము చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరటానికి ఆయన అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో ఓకే, కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డి పోతే ఆయన భోజనం పెట్టి, వీళ్ళ సత్యమనికి చీరలు పెట్టి, ఈయనకు బట్టలు పెట్టి, పార్టీ విడిపోయేటప్పుడు ఇట్లాంటి మర్యాదలు చేస్తారు. ఇవా నువ్వు పోయి కాంగ్రెస్లో జాయిన్ కారా అని చెప్పలేదా చంద్రబాబు? నీకు పార్టీని విభేదించి బయటకు వచ్చేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడండి చంద్రబాబు గురించి. ఎంత తెలంగాణ వ్యతిరేక చర్య చేసి చంద్రబాబు నాయుడు తెలియదా తెలంగాణ ప్రజలకు? మళ్ళీ జాగ్రత్త పడాలి, మనం అప్రమత్తం కావాలి. పెద్ద కుట్ర జరగబోతుంది తెలంగాణ మీద. రైట్. ఈ ముగ్గురు కలిసి చేస్తున్న కుట్రని తెలంగాణ ప్రజలు మన చైతన్యవంతంగా అయ్యి వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. జయశంకర్ సార్ చెప్పింది నిజం ఇప్పటికి కూడా. అది ఎప్పటికీ కావాలని చెప్పిన జయశంకర్ గారు. ఎప్పుడైనా కానీ మన చైతన్యం, మన అస్తిత్వమే మనకు ప్రాధాన్యత ఉండాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ శ్రీరామ రక్ష అన్న మాటను దృష్టిలో పెట్టుకొని ఆ వైపుగా ఉద్యమాన్ని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్, మనం చూస్తున్నాం నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలనే ఒక కుట్ర జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది. ఈ అస్తిత్వాన్ని, స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ హక్కులను కూడా కాపాడుకోవాలంటే తప్పకుండా 4 కోట్ల పిడికిళ్ళు మరో సమరానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ప్రకాష్ గారు అలాగే నరసింహారెడ్డి గారు కూడా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, అలాగే చర్చలో పాల్గొన్న ప్రకాష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.